Hello guys, welcome to my channel. నా పేరు రాహుల్ and you are watching me some reading. So, hello guys, welcome to my channel. నా పేరు రాహుల్, she is Miss Samma and you are watching ఏకాకి ముచ్చట్లు. సో ఈ రోజు కేటగిరీ వైజ్ మూవీ డిస్కస్ చేయడం కన్నా ఈ రోజు మేము ఇద్దరము రీసెంట్ గా వచ్చిన పెద్ద సినిమా చూడడం జరిగింది. ఇద్దరికి డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్ ఉన్నాయి మూవీ మీద. దాని మీద డిస్కస్ చేద్దామని అనుకుంటున్నాం. సో ఇంకా మీరు మూవీస్ గురించి చూడకపోయినా, లేకపోతే మీరు కొత్తగా ఇంటర్నెట్ మీద వచ్చిన, లేకపోతే మీరు ప్రపంచంలో ఉన్నారా లేదా అని తెలియని స్థితిలో ఉంటే, లెట్ మీ టెల్ యూ, రీసెంట్ గా ఒక మూవీ రిలీజ్ అయింది. దాని పేరు పెద్ది, డైరెక్టెడ్ బై బుచ్చిబాబు సనా, స్టారింగ్ రామ్ చరణ్, జాన్వీ కపూర్, ఇంకా చాలా మంది ఉన్నారు. ఆన్సాంబుల్ క్యాస్ట్ ఉంది. క్యాస్ట్ చెప్పుకుంటా పోతే పాడ్కాస్ట్ పెద్దగా అయిపోతుంది అని షార్ట్ లో పెట్టేస్తున్నాము. లోపల స్పాయిలర్స్ కూడా ఉంటది. సో స్పాయిలర్స్ అలర్ట్. మీకు ఎవరైనా మూవీ చూడలేకపోతే ఇప్పుడే చూసి మూవీ పాడ్కాస్ట్ చేసి ఇంకా ఎంజాయ్ చేస్తారు. చెప్పు, నీకు ఎలా అనిపించింది? సో నాకు లైక్ సినిమా మామూలుగా చూసిన 3 అవర్స్, నేను సినిమా ఎప్పుడు బ్లాంక్ గా చూస్తాను. సో సినిమా చూసిన 3 అవర్స్ నాకు ఐ వాజ్ ఎంగేజ్డ్ ఓన్లీ. కాకపోతే రంగస్థలం చూసినప్పుడు నాకు ఎట్లా అయితే ఒక ఫీల్ వచ్చిందో, అంటే బాధ గాని, కోపం గాని, లేకపోతే కొన్నిసార్లు ఒక రకమైన భయం కానీ, రంగస్థలంలో రామ్ చరణ్ గారు వెళ్ళి కొడతారు కదా జగపతి బాబు గారిని అక్కడ. అప్పుడు ఎట్లా అయితే ఒక ఒక రకమైన వి గెట్ పెట్రిఫైడ్ అనమాట. సో అంత ఆ రేంజ్ లో నాకు ఎమోషన్స్ రాలేదు ఈ సినిమాలో. బికాస్ దెర్ ఆర్ లైక్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్లాట్ పాయింట్స్, నీకు సబ్ ప్లాట్స్ చాలా ఉన్నాయి. తన స్పోర్ట్స్ ఒక సబ్ ప్లాట్, ఊరికి రైల్వే స్టేషన్ ఒక సబ్ ప్లాట్, ఊరి పేరు ఒక సబ్ ప్లాట్. అంటే మెయిన్ ప్లాట్ ఏంటి అన్నది లవ్ స్టోరీ ఒకటి ఉంది. సో మెయిన్ ప్లాట్ ఏంటి, మెయిన్ అంటే లైక్ ఎలా ఏ సైడ్ ఎమోషన్ తో మూవ్ అవుతుంది ఫిలిం అన్నది నాకు చాలాసేపు అర్థం కాలేదు. దిస్ మైట్ బి వెరీ, అంటే నేనేం పెద్ద తోపు కాదు. దిస్ మైట్ బి డిఫరెంట్ ఫర్ కొంతమందికి, అయితే అసలు చాలా విపరీతంగా కూడా నచ్చిన మంది నాకు తెలుసు. ఎందుకంటే పక్కన ఓకే. కూర్చున్న వాళ్ళైతే వాళ్ళకి చాలా నచ్చింది సినిమా. కానీ ఎందుకో నాకు కన్ఫ్యూజ్డ్ గా అనిపించింది, నాకు అర్థం కాలేదు. బట్ నీకు రామ్ చరణ్ అంటే, రామ్ చరణ్ గారి సినిమాలు లైక్ అట్లీస్ట్ ఆఫ్టర్ రంగస్థలం ఒక 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 బ్యారియర్ సెట్ అయింది. హీ హాస్ మేడ్ అ వెరీ గుడ్ ఫిలిం. రంగస్థలం లాంటి సినిమా తీసిన తర్వాత, RRR లాంటి సినిమా తీసిన తర్వాత, రామ్ చరణ్ గారు హీ హాస్ సెట్ అ వెరీ హై బ్యారియర్. సో ఐ అండర్స్టాండ్ ఎగ్జాక్ట్లీ వాట్ వై హీ చోస్ దిస్ ఫిలిం. బట్ ఎక్కడో తెలియని ఒక లోపం అనమాట. ఏదో అబ్బా, ఇట్ కుడ్ హ్యావ్ డన్ అంటే కొంచెం ఎడిట్ చేసి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఐ లైక్ నవీన్ నోలి, కానీ మేబీ తను ఓకే. ఏమైనా కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నాడా, అది నాకు అర్థం కాక అట్లా అనిపించిందా కూడా నాకు తెలియదు కానీ. బట్ యా. ఓకే. సో మూవీ ఎలా అనిపించింది నాకు అంటే, దిస్ ఇది చాలా నాకు కన్ఫ్యూజింగ్ గా ఉంది మూవీ. ఒకటి అంటే, నేను పోయింది మొత్తం జీరో ఎక్స్పెక్టేషన్స్ తో పోయినాను మూవీకి. పెద్ద మీద అంత నాకు ఎక్స్పెక్టేషన్స్ లేకుండే. జస్ట్ ఫర్ ద టైం పాస్ మూవీ అనుకొని అలా అనుకునే పోయాను. అండ్ ఐ మస్ట్ 3 hours ఐ ఫెల్ట్ లైక్ ఇట్ ఈస్ 3 hours. లైక్ మూవీ చాలా లాంగ్ అనిపించింది. నేను ఆలోచిస్తే, మొత్తం మూవీ చూసాక మళ్ళీ స్టోరీ గురించి ఆలోచిస్తే, ఆన్ ద పేపర్ ఇట్స్ సాలిడ్ మూవీ, సాలిడ్ స్టోరీ. ఎందుకంటే సేమ్ లైక్ అన్ ఆపరేషన్ డిప్రెషన్ టైప్ ఆఫ్ మూవీ. అండ్ ట్రీట్మెంట్ కూడా అలాంటి టైప్ ఉంటది. కాకపోతే ఇట్స్ ఆన్ ద పేపర్ ఇట్స్ వెరీ లైక్ ఇన్స్పిరేషనల్ స్టోరీ ఇది. లైక్ ఒక నోబడి ఎక్కడి నుంచో వచ్చిన, ఒక ఊరు నుంచి వచ్చిన ఒక నోబడి పర్సన్ వచ్చేసి ఆ, తన ఊరు కోసం, తన ఐడెంటిటీ కోసం ఎంత సాక్రిఫైస్ చేశాడు, ఏమేం చేశాడు, ఎంత ఫిజికల్లీ తను ఛాలెంజ్ ఫేస్ చేశాడు, ఏమేం రిస్క్ తీసుకున్నాడు, ఏమేం క్రేజీ క్రేజీ థాట్స్ అనేది, జస్ట్ ఫర్ ది లైక్ ఐడెంటిటీ కోసం, వాళ్ళ ఊరి ఐడెంటిటీ కోసం, తన ఐడెంటిటీ కోసం ఎంత ఎంత వారం తపన పడ్డాడు, ఎంత ఏమేం చేశాడు అన్న అన్న స్టోరీ. ఇట్స్ లైక్ యూనివర్సల్ స్టోరీ, హిట్ అయ్యే స్టోరీ అండ్ అందరికి కనెక్ట్ అయ్యే స్టోరీ. బట్ నాకు మాత్రం మూవీ యావరేజ్ అనిపించింది. బికాస్ లైక్ ఫస్ట్ థింగ్, మూవీ పేసింగ్ చాలా లాంగ్ ఉంటుంది. 3 hours, ఐ థింక్ 3 hours 10 minutes ఇస్ నాట్ నెసెసరీ. మధ్యలో చాలా సీన్స్, చాలా
సీక్వెన్సెస్ చాలా ఒక ఆ, ఈ చాలా కట్ చేయొచ్చు, లైక్ క్యాన్ బి ట్రిమ్డ్. అండ్ ఎడిటింగ్ అంటే చాలా అంటే స్క్రీన్ ప్లే కూడా చాలా నాకు ఏ పాత్రలో ఎక్కడ పోతున్నారని డైరెక్టర్ ఐడియా లేకుండా హెడ్లెస్ చికెన్ గా వెళ్ళిపోయినట్టు నాకు అనిపించింది. ఎందుకంటే ఒక్కొక్క సీన్ కి అంటే మూవీలో కొన్ని సెటప్స్ ఉంటాయి, దానికి పే ఆఫ్స్ ఉండవు. ఫర్ ఉమ్, ఎగ్జాంపుల్ ఆ ఎలక్షన్ సీన్స్ ఉంటాయి మూవీలో. లాస్ట్ ఎలక్షన్ అయినాక దాన్ని ఎలక్షన్ ఇంపాక్ట్ ప్రతి క్యారెక్టర్ మీద అయినా ఆ స్టోరీ మీద ఉందా అంటే అసలు ఏం లేదు. జస్ట్ ఉంది అంటే ఎలక్షన్ ఎందుకు చూపించారు అని కూడా అని ఒక డౌట్ వస్తుంది. ప్లస్ కొన్ని సీన్స్ ఉంటాయి చాలా అంటే ఇప్పుడు జాన్వి సీన్స్ స్టార్ట్ లైక్ లెట్స్ టాక్ అబౌట్ ఎలిఫెంట్ ఇన్ ద రూమ్. జాన్వి కపూర్ గారి సీన్స్, ఓకే, అది బార్డర్ లైన్ క్రాస్ ఉంది, అది ఉంది, ఇది ఉంది, దాని గురించి మనం సపరేట్ గా మాట్లాడుతున్నాం, ఎంత ఆబ్జెక్టిఫికేషన్ చేస్తున్నాం, ఎంత ఏముంది. బట్ అంటే నరేటివ్ గా ఒకటి చెప్తున్నాను. కాదు కాదు ఒక పాయింట్ రా, ఒకటి చెప్తాను. ఆన్ ద పేపర్ అన్నది డిఫరెంట్ గా ఉంటుంది, సినిమా తీసేటప్పుడు డిఫరెంట్ గా ఉంటుంది. అంటే నేను ఒక సినిమాలో చేశాను, సాంగ్ ఫర్ ఇరీషా అని. ఇట్స్ ఫిల్మ్, ఇట్స్ అన్ ఇంగ్లీష్ ఫిల్మ్. అంటే ఆర్ట్ మీద డాక్యుమెంటరీ. నేను పాటలు అవన్నీ పాడతా కాబట్టి. సో ఇట్స్ లైక్ ఒక చాలా చాలా వెరీ ఇంత సీన్ అంత లేదు. సో అది అది చేసినప్పుడు కూడా లింక్ ఇన్ ద మమ్మల్ని డిస్క్రిప్షన్, లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. మేము మానిటర్ మమ్మల్ని చూడనివ్వలేదు. ఓకే. అండ్ మాకు డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు కానీ, డైలాగ్స్ డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు కానీ ఎప్పుడు కాంటెక్స్టే చెప్పేవారు కానీ కెమెరా ఎక్కడ పెట్టాలి, ఏం పెట్టాలి అన్నది కూడా అక్కడికక్కడ డిసైడ్ చేసేవారు. 2-3 షార్ట్స్ తీసేవారు, అదంతా తీసేవారు. సో నీకు స్టోరీ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. నువ్వు అక్కడ అబ్జర్వ్ చేస్తే జాన్వీ కపూర్ కి కూడా ప్రాపర్ సీన్స్ ఉన్నాయి. తను ఇట్లా ఆ గడ్డి కాల్చే, ఇప్పుడు నేను నీకు నెరేట్ చేస్తాను, ఎగ్జాంపుల్ చెప్తా. ఆ నువ్వు జాన్వీ కపూర్ అనుకో, నీకు చెప్తున్నాను అనమాట ఇప్పుడు. జాన్వి గారు, మీరు ఒక మీరు మీ నాన్నని ఎలక్షన్ లో గెలిపించడానికి ముందు రోజు రాత్రి వెళ్ళి ఆ పొలాన్ని తగలబెట్టేసేసి నెక్స్ట్ డే మీరు ఏం చేస్తారంటే అందరి ముందు ఏడ్చి అవతల వాళ్ళని, అంటే ఇది ఎంత హీరోయిక్ గా ఉంది చూడు. నువ్వు చెప్తుంటే ఆ పిల్ల చేసేది ఇప్పుడు, నువ్వు వస్తానంటే నేను వద్దంటే అలా పొలం తగలబెడతాడు చూడు, వేసేద్దామా పొలాన్ని అని. సో తనకి ఈ పర్టికులర్ ఇంట్రడక్షన్ సీన్ ఏదైతే ఉంటుందో ఇట్ వుడ్ హ్యావ్ బీన్ అ గుడ్ సీన్. ఇప్పుడు యూ జస్ట్ ఇమాజిన్ జాన్వీ కపూర్ ఇన్ లైక్ నా లైక్ ప్రాపర్ సౌత్ అంటే నేను ఫెయిర్ గా అంటే నా డార్క్నెస్ లో కానీ లేకపోతే తన ఒరిజినల్ కలర్ లో కానీ తనని లైక్ ప్రాపర్ విలేజ్ గర్ల్ లాగా మేకప్ ఇచ్చి డస్టీగా ఉండి అర్ధరాత్రి పొలంలో పరిగెడుతూ ఆ పొలాన్ని తగలబెట్టేసి ఉంటే దాని ఇంపాక్ట్ ఎలా ఉండేది. ఆ సినిమాలో చూపించినట్టుగా గ్లామరస్. గ్లామరైజ్డ్, గ్లామరైజ్డ్ కూడా కాదురా, ఇట్స్ అలా చూపించిన దానికి నీకు ఎంత ఇంపాక్ట్ తేడా ఉంటుంది కదా. ఇక్కడ నీకు క్యారెక్టర్, నేను చెప్పిన క్యారెక్టర్ ఫార్మేషన్ ఉంది. అంటే తనకు ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఒక ఫామ్ అవుతుంది. ఇక్కడ నీకు ఏంటి అంటే నాకు సినిమా మొత్తంలో జాన్వీ కపూర్ లైక్ ప్రాపర్ ఫేస్ ఉంటుంది కదా. లైక్ ఎండింగ్ లో ఒక 4 షాట్లు ఉంటాయి, ఫస్ట్ లో ఒక 2 షాట్లు అంటే మహా అయితే తన ఫేస్ కనిపించదు 2-3 షాట్లలో. చాలా అందంగా ఉంది. ఓకే, ఓకే, కంటిన్యూ. అది చూసి నాకు ఇన్ఫాక్ట్ చాలా బాధ వేసింది. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ద డైరెక్టర్ ఆర్ ఎనీథింగ్. బుచ్చిబాబు ఆయన ప్రాబబుల్లీ హీ హ్యాడ్, ఐ డోంట్ నో వాట్ హిస్ ఇంటెన్షన్ వాస్, బట్ క్లియర్లీ ఐ ఫెల్ట్ లైక్ ప్రాబబుల్లీ మేబీ దిస్ ఇస్ నాట్ దిస్ కుడ్. ఎందుకంటే మిగతా సీన్లు ఏవైతే ఉన్నాయో, జగపతి బాబు గారి డిమైజ్ మీద జరిగే వార్ ఏదైతే ఉంటుందో, మార్చరీ దగ్గర, పోలీస్ స్టేషన్ దగ్గర ఏదైతే ఉంటుందో, వాటన్నిటిని ఇంపాక్ట్ఫుల్ గా తీసిన బుచ్చిబాబు గారు, వై డిడ్ హీ నెగ్లెక్ట్ బిల్డింగ్ అప్ జాన్వీస్ క్యారెక్టర్? ఇప్పుడు సమంత క్యారెక్టర్ కూడా ఆ సినిమాలో సబ్ ప్లాటే రంగస్థలంలో, కానీ స్టిల్ అది ఎంత ఎఫెక్టివ్ గా ఉంటుంది. సో ఓకే, సో జాన్వి క్యారెక్టర్ ఏదైతే ఉందో, సో నేనేమనుకుంటున్నా అంటే నా థియరీ ఏంటంటే ఐ థింక్ అది ఆన్ షూటింగ్ ఆర్ ఆన్ పేపర్ వేరేగా
క్యారెక్టర్ రాసి ఉంది, అంటే వేరే సెటప్ ఉంది. షూటింగ్ అయ్యే టైంలో లేకపోతే ఎడిటింగ్ టైంలో ఏమైందో మొత్తం నరేటివ్ చేంజ్ అయిపోయింది. బికాస్ అక్కడ జాహ్నవి కపూర్ ఉన్నంత సేపు మొత్తము ఎలక్షన్స్ ఉండేది. రావు రమేష్ గారిది కూడా ఎలక్షన్ టైంలో ఓడిపోయిన ఒక ప్రెసిడెంట్ అనే ఆ క్యారెక్టర్ చూపించారు. ఆయన కూడా రెండు మూడు సీన్స్ లో ఉంటారు. ఉంటారు. సో ఇంత పెద్ద పెద్ద క్యారెక్టర్స్ ఉన్నాయి మనకి. రావు రమేష్ గారు లాంటి క్యారెక్టర్ ఉంది, ప్రెసిడెంట్ అంటే ఓడిపోయిన ప్రెసిడెంట్ గారి క్యారెక్టర్ ఉంది, ఆ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అనే narrative నడుస్తూనే ఉంది మూవీలో. బట్ వన్స్ అది ఓ చిక్రీ సాంగ్ అయిపోయినాక ఆ మొత్తం నరేటివ్ వెళ్ళిపోతుంది మొత్తం. అంటే ఆ ఫైట్ అయిపోయినాక, చిక్రీ సాంగ్ తర్వాత ఫైట్ అయిపోయినాక ఆ తర్వాత మొత్తం ఎలక్షన్స్ గురించి మాట ఉండదు, ఏముండదు. ఇప్పుడు వరకు ఎట్లయితే ఊరు వర్సెస్ పెద్ద ఊరు వర్సెస్ చిన్న ఊరు ఎలా ఉండేదో, దాని తర్వాత మన ఊరు వర్సెస్ స్టేట్ అయిపోయింది. ఉమ్. లైక్ ఇది మొత్తము అంటే నెగ్లిజిబుల్ అయిపోయింది. సో దాని వల్ల జాన్వీ కపూర్ గారి పర్ఫార్మెన్స్ కి స్కోప్ లేని రోల్ అది. అది పక్కన పెట్టేస్తే, బట్ ఆమె ఉన్న నేరేటివ్, ఆమె ఉన్న ఆ క్యారెక్టర్ ఉన్న ఇంటెన్షన్ కూడా మొత్తం వాష్ అవుట్ అయిపోతాయి. ఎందుకంటే తన క్యారెక్టర్ రేట్స్ కూడా సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ లో ఆ ట్రేట్స్ మళ్ళీ కనిపించవు. లైక్ ర్యాండమ్ గా రెండు షాట్లు వస్తాయి క్లైమాక్స్ లో. ఒకటి అది తాళి కట్టుకునే సీన్, ఆ తర్వాత మళ్ళా రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న సీన్. ఆ రెండు సీన్ తర్వాత మళ్ళా జాన్వీ కపూర్ కనిపించారు, మధ్యలో మళ్ళీ కనిపించారు. లైక్ అది ఎడిటింగ్ ఎలా అయిందంటే, ఆ క్యారెక్టర్ ఉన్నంత సేపు లైక్ ఒక స్టోరీని ఆపేసి, ఓకే జాన్వీ కపూర్ గారు వచ్చింది, ఇప్పుడు రొమాంటిక్ తీసుకుందాం, ఇప్పుడు రొమాంటిక్ సిచ్యువేషన్ పెడదామని స్టోరీని ఆపి అది పెట్టినట్టు, అది దోపినట్టు అనిపించింది. కానీ అంత ఆర్గానిక్ అయితే కనిపించలేదు నాకైతే, టు బి ఆనెస్ట్. నాకు మొత్తం జాన్వీ కపూర్ గారి సీక్వెన్స్ మొత్తం అది అది కూరలో కరివేపాకు లాగా తీసేసి పక్కన పెట్టినా పెద్ద నష్టమేం లేదు అని అనిపించింది. అండ్ కాదు కాదు, పోర్ట్రేయింగ్ ఆఫ్ విను విను. కాదు కాదు, నువ్వు అట్లా అంటున్నావు కదా, నాకేమనిపించిందో చెప్పనా. నువ్వు సెకండ్ సీన్, మహా అయితే మూడు సీన్లు అబ్బా జాన్వీ కపూర్ ఏముంది నా మొహం. ఆ రెండో సీన్ లో ఏది, ఆ స్కర్ట్ అసాల్టింగ్ సీన్, అది కూడా చాలా బాగా పండేది. కాకపోతే హీరో కన్సెంట్ లేకుండా కిస్ చేయడం అది తర్వాత మాట్లాడుకోవచ్చు, కానీ ఆ స్కర్ట్ ని లాగినప్పుడు టెంట్ వేస్తాడు చూడు, అది కూడా బాగా పండాల్సిన సీన్ యాక్చువల్లీ. అది ఎందుకు పండలేదు అంటే, ఫస్ట్ హీరోకి ముందు కూడా జాన్వీ కపూర్ హీరో కదా కన్సెంట్ లేకుండా కిస్సింగ్ అయింది. అది ఫస్ట్ టైం హరాస్ అయింది తను, అప్పుడు కూడా బాధపడ్డది. అండ్ దాని తర్వాత కూడా టెంట్ పడేసి అది అది డ్రెస్సింగ్ అది కింద పడ్డది. అది రెండు బాధపడి నాతో ఎందుకు అవుతుంది అని ఏడుస్తుంది. ఓకే, అది చూసి రామ్ చరణ్ గారు ఫైటింగ్ చేస్తారు. సో నాకు ఆ టైంలోనే ఆ టైంలోనే అనిపించింది ఏంటంటే, సో వెన్ దట్ విలన్ హ్యాస్ డన్ ద థింగ్ సేమ్ థింగ్, that is villainized. Why Ram Charan's like action towards Janvi Kapoor is justifiable? అండ్ ఇదంతా వేషాలు వేసి నువ్వు లాస్ట్ లో ఇన్స్పిరేషన్ గా స్పీచ్ ఇచ్చిన నేను ఎందుకు సీరియస్ తీసుకుంటాను? బికాస్ నాకు ఎప్పుడు పెద్ద అనేది ఒక ప్రాబ్లమాటిక్ క్యారెక్టరే. నువ్వు దానికి నువ్వు బాధపడినా, లేకపోతే నువ్వు చాలా కష్టపడి ఊరి కోసం చేస్తున్నా అనిపించినా, లేకపోతే యువర్ ఇంటెన్షన్స్ రైట్ లేవు. నీకు అంటే ఉమెన్స్ పట్ల, లేకపోతే జాన్వీ కపూర్ క్యారెక్టర్ పట్ల నీకంత రెస్పెక్ట్ లేకుండా, కన్సెంట్ లేకుండా, యూ జస్ట్ కిస్డ్ హర్ అండ్ దాట్ ఈస్ లవ్ టు యూ. యూ డిడెంట్ వాచ్ హర్ ఫేస్ ఫ్రమ్ ది స్టార్ట్ టు ద ఎండ్. అంటే ముద్దు పెట్టుకునేటప్పుడు కూడా నువ్వు ఫేస్ చూడలేదు. నేను అది కూడా చెప్తాను. అది ఆ పర్టికులర్ ఆ టైంలోనే ఫేస్ చూపిస్తారు. మొత్తం ఇప్పుడు దాకా ఆ టైం వరకు, ముందు వరకు జరిగిన మొత్తం సీక్వెన్సెస్ లో నువ్వు ఫేసే చూడలేవు, లేకపోతే నువ్వు నడిమే చూసావు, తను వేస్టే చూసావు. ఇదంతా నువ్వు చిల్లర పనులు నువ్వు చేసుకుంటా లాస్ట్ లో నేను ఇన్స్పిరేషన్ గా నేను అంత భాషణ ఇస్తా అంటే, ఐ డిడెంట్ టేక్ సీరియస్ ఎట్ ఆల్. నాకు సీరియస్నెస్ వెళ్ళిపోయింది నాకు మూవీ నుంచి అక్కడి. నాకు ఇంకొక ఇంకొక అంటే లైక్ సేమ్ పర్స్పెక్టివ్ కాదు, నాకు ఇంకొక పర్స్పెక్టివ్ ఏంటి అని అంటే, అక్కడ ఇప్పుడు రెండు ఎగ్జాంపుల్ చెప్తా. గీతా గోవిందం సినిమా ఉంది కదా, ఓకే.
చాలా మంది ఏమంటారు అంటే అది పొరపు. ఇప్పుడు అంటే నాకు కొంతమంది అంటే లైక్ కొంతమంది ఏం చెప్పారంటే అది పొరపాటున చేశాడని చెప్పారు. గీతా గోవిందం సినిమాలో కూడా ఇదే నా ప్రాబ్లం. అది తను పొరపాటున ముద్దు పెట్టుకున్నాడంటే సెల్ఫీ తీసుకోవడం కూడా తప్పేరా. ఒక అమ్మాయి పడుకున్నప్పుడు సెల్ఫీ తీసుకోవడం నేను కూడా తప్పే, అట్లా చేయకూడదు, అది చాలా తప్పది. అలానే ఇట్లా ఒక 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 అమ్మాయి మామూలుగా రూమ్ లో ఉన్నప్పుడు పర్సనల్ గా కరెంట్ పోయినప్పుడు ఎస్పెషల్లీ అట్లా వెళ్ళడం తప్పు. యూ ఉమ్. యూ కుడ్ హ్యావ్ హ్యాడ్, ఇప్పుడు ఆ అమ్మాయికి నీకు పరిచయం ఉండి నువ్వు వెళ్ళావంటే అప్పటికి కూడా తనకి అసలు రూమ్ అది లోకి కూడా నాక్ తప్పే. చేయకుండా వెళ్ళకూడదు. సో పోనీ తను ఏమన్నా పోనీ భయపడ్డాడా బయటికి వచ్చి నేను చేసిన తప్పు అని అది లేదు. ఉహు. నేను ఇంకా అట్లీస్ట్ ఇఫ్ యూ వుడ్ హావ్ రిగ్రెటెడ్ డూయింగ్ దట్ థింగ్, ఇఫ్ యూ వుడ్ హావ్ రిగ్రెటెడ్ డూయింగ్ దట్ థింగ్, అట్లీస్ట్ కొంత ఎక్కడో ఒక కార్నర్ లో అయినా పోనీ రిగ్రెట్ అవుతున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు అని చెప్పి ఒక 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 కన్సిడరేషన్ ఉండొచ్చు. ఇన్స్టెడ్ హీ పశ్చాత్తాపడట్లేదు. ఇన్ఫాక్ట్ అరే నేను చెప్తా, ఈ ఈ అసాల్ట్ జరుగుతుంది, తను 2 3 సార్లు కోట్ చేస్తుంది, వాడెవడో నాకు అదే చమక్ చంద్రకి చెప్తారు కదా, ఓ 2 ముద్దు పెట్టాడు ఇట్లా ఒకడెవడో నా కన్సెంట్ లేకుండా అని చెప్పి అది అరుస్తుంది. ఫస్ట్ థింగ్. అవును. సెకండ్ థింగ్, ఆన్ అవును. స్టేజ్ తనకి ఇంకా ఫ్రస్ట్రేషన్ పోదు. షిల్ స్టిల్ ఫీల్ సాడ్ అన్నమాట. షిల్ స్టిల్ ఆ, ఫీల్ సాడ్ అబౌట్ ఇట్. అంటే ఎంత బాధ ఉండాలి ఆ పెయిన్ లో, ఆ మొహంలో ఇప్పుడు ఎంత బాధ ఉండాలి. తన పక్కన చుట్టుపక్కల కొంతమంది ఉంటారు, ఓకే, వాళ్ళు చాలా బాగా చేశారు యాక్చువల్లీ. ఏడుస్తున్నప్పుడు జాన్వీ కపూర్ది ఆ టెంట్ పడినప్పుడు జాన్వీ కపూర్ దగ్గరకు వచ్చి ఏడ్చిన వాడు చాలా బాగా చేశారు అసలు. సో ఉమ్. ఇఫ్ యూ హ్యావ్ అ స్ట్రాంగ్ పర్ఫార్మర్, ప్రాబబుల్లీ ఇది ఇంకా చాలా బెటర్ గా ఉండేది అనిపించింది. ఇంకా అంటే ప్రాబ్లం ఏంటంటే లైక్ పర్సనల్ గా నాకైతే జాన్వీ కపూర్ గారి అంటే ఆ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అది బాధపడింది. ఐ ఫీల్ దట్ లైక్ అంటే ఆ రోజు కూడా అసాల్ట్ అయింది, ఇప్పుడు మొత్తం అందరి ముందు ఇలా అయింది, నాతో ఎందుకు ఇలా అవుతుందని ఒక ఫీల్ అవుతుంది, అది ఏడుస్తుంది, బాగా అదంతా చేశారు. జస్టిఫైబుల్, ఓకే, అదంతా అవును. ఓకే, నేను దాన్ని కాదంటలేదు. కానీ వెన్ అంటే ఒక హీరో చేస్తే దాన్ని రొమాంటిసైజ్ చేయడం, లేకపోతే ఒక విలన్ చేస్తే దాన్ని విలనైజ్ చేయడం అనేది నా పాయింట్, అది నాకు తప్పు. అండ్ రామ్ చరణ్ గారు ఎందుకు చేసినాడని మొత్తం అక్కడ అక్కడ టైంలో కొడుతుంది తనని, ఎందుకు చేసినావు, నేను ఎంత బాధపడ్డాను ఇదే అంటే జస్టిఫికేషన్ ఏంటంటే నేను ఊరోని, నేను కొండ కొండ కింద ఉండేవాడిని, నాకు ఇలా బహుమతిని ఇచ్చి ప్రేమ చూపియడం, లేకపోతే ప్రేమ అంటే ఫ్లవర్స్ ఇచ్చి చూపియడం ఇలాంటి నాకు కాదు. నేను టచ్ చేసి నేను ఇలానే ప్రేమ చూపిస్తా అంటే దాన్ని హరాస్మెంట్ అంటారు. అది ఏ 1960లో ఉండని 1980లో ఉండని దాన్ని హరాస్మెంటే అంటారు. యూ కెనాట్ టచ్, యూ కెనాట్ టచ్ ఉమెన్ లైక్ దట్, లైక్ యూ కెనాట్ టచ్ ఉమెన్, అనదర్ ఉమెన్ కన్సెంట్ లేకుండా ఎందుకు ముట్టుతావు. డిప్రెషన్ ఉంటుంది, నేను అర్థం చేసుకుంటా, జల్సాలో ఉంటుంది. నువ్వు అబద్ధాలు చెప్తావు, వాడు తిడతాడు అనేదో అంటుంది. ఉమ్. ఆ ఆ ఆ అంటే లైక్ ఒక్కొక్కళ్ళది ఒక్కో వే ఆఫ్ ఎక్స్ప్రెషన్. కొంతమంది ఇప్పుడు ఇప్పుడు నేనున్నాను, నేను ఎప్పుడైనా బాధపడుతుంటే నన్ను వచ్చి తిడతారు. ఓకే, ఉమ్. ఏదైనా నేను దేనికైనా ఏడుస్తున్నానంటే నన్ను వచ్చి తిడతారు. వాళ్ళ ఇంటెన్షన్ ఆర్ ఏదైతే ఉందో అది ఓకే, నేను అది అర్థం చేసుకుంటా. కానీ ఒక ఒక అమ్మాయికి ముట్టుకుని ఇది దట్ ఈస్ క్లియర్లీ క్రాసింగ్ ద బౌండరీ. నీకు దాన్ని ఏమంటారు, ఒక ఒక లైన్ ఉంటుంది, వెంట్రుక అని ఒక లైన్ ఉంటుంది. ఇట్స్ ఉమ్. వెరీ దట్ ఈస్ అ వెరీ వెరీ థిన్ లైన్ ఫ్రమ్ యాక్చువల్లీ ఎక్స్ప్రెసింగ్ యువర్ సెల్ఫ్ అండ్ ట్రైయింగ్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద సిచ్యువేషన్. కట్ అవుతుండే నెక్స్ట్ అంటే ఇక కట్ అయ్యి ఫార్చునేట్లీ. బట్ రేపటి పాపం నుంచి రా, కట్ ఐఎమ్ ఫీలింగ్ బ్యాడ్ ఫర్ జాహ్నవి. షీ హర్ ఇంటెన్షన్ వాస్ టు యాక్చువల్లీ క్రియేట్ అన్ ఇంపాక్ట్. ఎందుకంటే ఎట్ ది ఎండ్ తనకి వాళ్ళ మదర్ లెగసీ క్యారీ చేయాలని తనకి కూడా ఉండుంటుంది. ఎందుకో పడట్లేదు అయ్యి క్యారెక్టర్స్ తనకి మంచిగా. క్యారెక్టర్స్ పడట్లేదు అని కాదు, హియర్ యూ ఆర్ రాంగ్, లైక్ క్యారెక్టర్స్ పడట్లేదు అని కాదు, హిందీలో చాలా మంచి క్యారెక్టర్స్ పడ్డాయి. గుంజన్ సక్సేనా క్యారెక్టర్ పడ్డది, పెద్ద సెకండ్ మూవీ గుంజన్ సక్సేనా క్యారెక్టర్ పడ్డది. మళ్ళా ఇది కోకో కోయ మనది నయనతారది నల్సంది ఫస్ట్ మూవీ ఉంటది, అది రీమేక్ చేసి గుడ్ లక్ జరీ అని హిందీలో చేశారు, అక్కడ పర్ఫార్మెన్స్ బాగుంటది. మిల్లీ హెలెన్ సినిమా మిల్లీ రీమేక్, అది మలయాళం హిందీ హెలెన్ కదరా, సినిమా అన్ని రీమేక్. తెలుగులో దేవరాను ఇదేగా చేసింది తను.
హిందీ కదా అదంతా. తెలుగులో దేవర వేసింది, హిందీలో చాలా మంచి మంచి క్యారెక్టర్స్ పడ్డాయి. సో షీ అవును, కెన్ యాక్ట్ అలా. ప్రాబ్లమే అది. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఈజ్ చాయిసెస్. లైక్ షీ ఏ లైక్ తెలుగులోనే తను క్యారెక్టర్స్ పడట్లేదు తనకి, ఎందుకంటే శ్రీదేవి గారు షీఈ్ ఫ్రమ్ మన సౌత్ కదా ఆవిడ. తను ఇక్కడ కూడా ఒక ఇంపాక్ట్, ఎందుకంటే తను నార్త్ లో ఎంత ట్రై చేస్తున్నా కూడా సౌత్ లో పడట్లేదు. మేబీ దేవరాలు అలా చూపించడం వల్ల ఏం అసలు అర్థం కావట్లేదు ఎందుకు ఇట్లా చూపించారు ఈ సినిమాలో అని. దేవరాలో కూడా వర్కౌట్ అవ్వలేదు, అప్పుడు అది కూడా బ్యాక్ ఫ్లాషెస్ వచ్చాయి. నేను చాయిసెస్ అంటాను, పడట్లేదు అని అంటున్నా. Like she has a choice to not to do this kind of roles, or she can able to say no to these kind of narrations. But ఇంకోటి ఒక డౌట్ కొట్టింది, లైక్ స్క్రీన్ ప్లే ఇస్ లైక్ వెరీ ఏమంటారు ఆసిలేటింగ్ గా అనిపించింది. ఎందుకంటే లైక్ నువ్వు సెకండ్ హాఫ్ లో మొత్తము అంత ఊరిని వదిలేసి లైక్ ఒక ఒక సీక్వెన్స్ వస్తుంది, లైక్ ఊరిని వదిలేయాలి, వదిలేస్తేనే నువ్వు ఒలింపిక్స్ లో వెళ్తావు అనే ఒక సీన్ వస్తుంది. అక్కడ తన సొంత ఊరిని వదిలేసుకొని వేరే అంటే విజయనగరానికి ప్రెసిడెంట్ గా వెళ్ళిపోయి ఒలింపిక్స్ ఆడతాడు. అది- ఆ, దానికన్నా ముందు అప్పల్ సూర్య అనే క్యారెక్టర్ చనిపోతుంది. అంటే చాలా ఆ, దగ్గరున్న వ్యక్తి, పెద్దికి దగ్గరున్న వ్యక్తి అప్పల్ సూర్య అనే క్యారెక్టర్ చనిపోతారు. అది ట్రైన్ ఇన్సిడెంట్, ట్రైన్ గుద్దేసి సూసైడ్ అటెంప్ట్ చేసుకొని. దానికి తర్వాత కూడా ట్రైన్ వాళ్ళు ఇన్స్పెక్టర్స్ వాళ్ళు అంతా కొడితే అక్కడ అప్పల్ సూర్య వాళ్ళ శవాన్ని అక్కడ వదిలేసి వచ్చేస్తారు. సో ఇంత అంటే చాలా ఇమోషనల్ జర్నీ, ఇమోషనల్ గా ఒక టర్మాయిల్ తో ఫేస్ చేస్తున్న ఒక క్యారెక్టర్ ఆ ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో కట్ వేస్తే నెక్స్ట్ ఐటమ్ సాంగ్ డాన్స్ ప్లేస్మెంట్ చాలా అసలు సాంగ్ ఉన్నా లేకున్నా ఒక ఫరక్ పడేది కాదు. జస్ట్ బికాస్ రామ్ చరణ్ ఉన్నాడు, డాన్స్ బాగా చేస్తాడు, జాన్వీ కపూర్ ఉంది, శృతి హాసన్ డేట్స్ దొరికినాయి, సాంగ్ ఎట్లనో రెహమాన్ సార్ కొడతారు. సో ఎలానో షూట్ చేసుకున్నాం కదా, ఎక్కడనో పెట్టాలి కాబట్టి ఏదో పెట్టినట్టు అనిపిస్తుంది. కానీ మొత్తం నరేషన్ మొత్తం సర్వనాశనం, ఇట్లా ఇట్లా పెద్ద బొక్క పెట్టినట్టు పెడుతుంది అది. అది అన్నెసెసరీ, అసలుకి అన్నెసెసరీ ఆఫ్ ఐటమ్ సాంగ్. అసలు ఆ సినిమాలో ఐటమ్ సాంగ్ అసలు పెట్టాలని ఐడియా వచ్చింది అక్కడ రాంగ్, అక్కడనే పోయింది అది. ఆహా, లేదు లేదు, అంటే అండ్ దాని తర్వాత ఇది ఇది మనకి ఏం కొత్త కాదు, నిజం చెప్తున్నా. ఆచార్యాలో కూడా ఒకళ్ళు ప్రాస్టిట్యూషన్ చేస్తున్నారని చెప్పి వాళ్ళని మర్డర్ చేసి తర్వాత రెజీనాతో సానా కష్టం సాంగ్ ఉంటుంది. ఇది బార్బెల్ కోట్ చేశారు, కొత్త ఐఎమ్ సారీ. బట్ యా, యా. ఇట్లా చాలా ఉంటాయి మనకి. చాలా ఉంటాయి, కరెక్టే, కొత్త ఏం కాదు. బట్ 2026 లో బుచ్చిబాబు అన్న ఒక యంగ్ డైరెక్టర్ ఒక సినిమా ఆ, ఒక సినిమానే చేసిండు, ఉప్పెన సినిమా. అంటే కొత్త డైరెక్టర్, న్యూ ఏజ్ డైరెక్టర్, న్యూ జనరేషన్ డైరెక్టర్, ఇప్పుడున్న సెన్సిబిలిటీస్ తో తీయాలి అని నేను అంటున్నాను. కొత్త డైరెక్టర్స్ కూడా ఇలా ఐటమ్ సాంగ్ లో పెడితే ఇక పాతోళ్ళు పెట్టినారు, పాతోళ్ళు పెట్టలేదు అని అంటే ఐ అంటలేను, గాట్ యూస్ పాతోళ్ళు టు జస్ట్ ఇట్ అనమాట. బేసిక్ గా ఏమైందంటే ఫస్ట్ పెట్టారు. హాఫ్ నుంచి నాకు ఇంకొక ఇంప్రెషన్ పడిపోయింది. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి ప్రాబబుల్లీ ఆ తల ఐటమ్ సాంగ్ ఉంటుంది, బికాస్ ఐటమ్ సాంగ్ ఉండాలి. నువ్వు అబ్జర్వ్ చేస్తే, క్లియర్ గా నువ్వు అబ్జర్వ్ గానే చేస్తే, సుకుమార్ గారి ఐటమ్ సాంగ్ లో చాలా మీనింగ్ ఉంటుంది జనరల్లీ. సో వాట్ ఐ ఎక్స్పెక్టెడ్ ఇస్ ఎందుకంటే నేను యాక్చువల్లీ ఆ పాట వినలా, శృతి హాసన్ పాట వినలా. నేను పెద్ద ట్రైలర్ ఇవన్నీ ఏం చూడలే అసలు, ర్యాండమ్ గా మనసు బాగాలేదని వెళ్ళిపోయా అంతే సినిమాకి నేను. సో నువ్వు చూస్తే నాకు లిరిక్స్, ఇప్పుడు ఊ అంటావా కానీ, 36-24 కానీ, ఆ అంటే అమలాపురం కానీ, ఇవన్నీ మన మంచి పాటలు అవి. సో అంటే లిరిక్స్ లిరిక్స్ కంపారిటివ్లీ చాలా బాగుంటాయి. ఈ సినిమాలో నేను యాక్చువల్లీ ఊ అంటావా ఆ టైప్ లో ఎక్స్పెక్ట్ చేశా లిరిక్స్. అండ్ ఇట్ వాస్ వెరీ హర్టింగ్ టు మీ, బికాస్ యు ఆర్ కమింగ్ ఫ్రమ్ యూ వర్క్. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారి తర్వాత వచ్చిన కృష్ణవంశీ కానీ, తేజ గాని, ఆ, లేకపోతే ఆ, అదే తేజ గారు కానీ, కృష్ణవంశీ గారు కానీ, మోస్ట్ ఇంపార్టెంట్ పూరి జగన్నాథ్ గారు కానీ, లైక్ డూడ్ దే హ్యావ్ దేర్ ఓన్, వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ ఉంటుంది. ఇప్పుడు కృష్ణవంశీ గారి సినిమాలు వీళ్ళందరిలో కూడా రామ్ గోపాల్ వర్మ గారికి ఉండవు, వాళ్ళ సొంత ఐడెంటిటీ ఉంటుంది.
అలాగే నువ్వు యా. విరూపాక్ష తీసుకుంటే, విరూపాక్ష తీసుకున్నా, రేపు వచ్చే దసరా, అదే దసరా కదా, పారడైజ్ తీసుకున్నా, ఇవన్నీ నువ్వు తీసుకున్నా కూడా దే ఆర్ కమింగ్ ఫ్రమ్ సుకుమార్ గారు ఓన్లీ. వాళ్ళ దగ్గర, యా. ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి వాళ్ళు యా. వచ్చిన వాళ్ళు. సో వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి కదా. వాళ్ళకి యాక్చువల్లీ ఉంది. నువ్వు విరూపాక్ష చూస్తే నీకు చాలా కొత్తగా ఉంటుంది డైరెక్షన్ అదంతా కూడా. సేమ్ గోస్ విత్ నీకు దసరాలో కొన్ని ఉన్నా కూడా, లైక్ ఇట్ విల్ బి అ మిక్స్చర్ ఉన్నా కూడా, వెన్ ఐ సా పారడైజ్ హ్యాడ్ దట్ ఒక ఐడెంటిటీ ఉండింది. నేను యా. బుచ్చిబాబు గారి నుంచి యాక్చువల్లీ అది ఎక్స్పెక్ట్ చేశాను. అరే ఏం కొత్తగా చూపిస్తారు అని. బట్ వెన్ ఐ సా ది ఐటమ్ సాంగ్, వెన్ ఐ డిడ్ లిసన్ టు ది ఐటమ్ సాంగ్, నాకు ఎందుకో కొంచెం బాధగా అనిపించింది. యాక్చువల్లీ ద ప్రాబ్లమ్ ఈజ్ లైక్ మూవీని అంటే చాలా కమర్షియలైజ్ చేసి అన్ని బాక్సెస్ టిక్ చేయాలి, అందరు మాసెస్ ని కేటర్ చేయాలి అన్న ఒక ఇంటెన్షన్ తోని ఇలాంటి సీన్స్ కానీ ఐటమ్ సాంగ్స్ వచ్చినాయి. కానీ జనరల్లీ బుచ్చిబాబు సనా ఇస్ వెరీ గుడ్ డైరెక్టర్. లైక్ హీఈస్ అ గట్సీ డైరెక్టర్. పోయినాను అలాంటి ప్లాట్ లైన్ తీసుకురావడం ఈజ్ లైక్ వెరీ, అంటే చాలా కష్టము. ఒక తెలుగు సినిమా స్పేస్ లో నుంచి మనం వచ్చినాక అంత గట్సీగా ఒక ఒక ప్లాట్ లైన్ చూపించడము, అంత అంటే అంత ఇంపాక్ట్ ఫుల్ గా గట్సీగా చూపించడం అనేది చాలా కష్టం. అసలు ప్రొడ్యూసర్స్ ఒప్పుకోరు ఇలాంటి స్టోరీ చెప్తే ఇదేం స్టోరీ అంటారు. రిస్క్ అండ్ యాక్టర్స్ కూడా రిస్క్ తీసుకోరు, ఒక డైరెక్టరే రిస్క్ తీసుకోడు అలాంటివి చెప్తే. మన ఒకవేళ ఎగ్జిక్యూషన్ అటు ఇటు పడితే మనకే దెబ్బలు పడతాయి, అంటే మనకి మొత్తం బ్యాక్లాష్ పడుతుంది అని ఒక భయంతో అలాంటి టాపిక్ తీసుకోరు. అలాంటి బుచ్చిబాబు సనా లైక్ ఈజ్ అ డేరింగ్ డైరెక్టర్. ఆయనకి చెప్పాలనుకున్నది కరెక్ట్ గా చెప్తాడు, ఒప్పనలో బాగానే చూపించాడు. బట్ ఇక్కడ పెద్ద విషయంలో నాకేమనిపించిందంటే చాలా కమర్షియలైజ్ మూవీ చేద్దాం అనుకున్నారు, బట్ ఆ స్టోరీకి కమర్షియల్ యాంగిల్స్ పెట్టడం కరెక్ట్ గా అనిపించింది. లైక్ ఇట్స్ వెరీ సేమ్. ఇమోషనల్ స్టోరీ, టు ద కోర్ చాలా ఇమోషనల్ స్టోరీ, చాలా జర్నీ చూపించాల్సిన స్టోరీ. అది ఒక ప్రియా క్యారెక్టర్ జర్నీ చూపించాల్సింది కమర్షియల్ యాంగిల్స్ చూపించి కమర్షియల్ గా మనము అన్ని మాసెస్ ని క్యాటర్ చేయాలి జస్ట్ బికాస్ రామ్ చరణ్ గారు ఉన్నారని మొత్తం స్టోరీని మొత్తం ఒక క్రాంక్ అప్ చేసి కమర్షియల్ యాంగిల్స్ పెట్టినందుకు మొత్తం ఎసెన్స్, స్టోరీకి ఉన్న ఎసెన్స్ మొత్తం పోయింది. సో దాని వల్ల నాకు కనెక్ట్ కాలేదు. లైక్ నేను చూస్తున్నాను సినిమాలో చాలా పొటెన్షియల్ ఉంది, కాకపోతే అది నాకు రెజోనేట్ అవ్వట్లేదు, కనెక్ట్ అవ్వట్లేదు జస్ట్ బికాస్ కమర్షియల్ యాంగిల్స్ ఉన్నాయి. అండ్ నేను మళ్ళీ స్క్రీన్ ప్లే నాకు ఆసిలేటింగ్ ఎందుకు అనిపించిన అంటే ఐటమ్ సాంగ్స్ తర్వాత ఒక సీన్ ఉంటది, అది మన అక్కడనే కాళ్ళు కొట్టేస్తాడు కదా ఆయన వచ్చి, ఆయన ఆయన కాంపిటీటర్ వచ్చేసి, అంటే అఖాడాలోనే వేరే కాంపిటీటర్ వచ్చేసి ఇలా కాలు కొట్టేస్తాడు. అది అది ఆ సీన్ వచ్చినాక మనకు అర్థమైపోతుంది లైక్ ఈ సీన్ నెక్స్ట్ దాంట్లో ఇక్కడ ఇదే ఒక రీజన్ ఉంటది, కొట్టేస్తుంది, కాలు కట్ అయిపోతుంది అని అక్కడనే మనకు రిజల్ట్ అయిపోతుంది. సో నేనేమనుకున్నా అంటే అంటే నా లైక్ నేనుంటే నేను ఎలా చేసేవాడిని, లైక్ నా ఇది రోల్ ప్లే చేసి ఉంటే మాత్రము నేను ఆ సీన్ అక్కడ పెట్టేవాడిని కాదు. యాక్చువల్ గా ఆ సీన్ డైరెక్ట్ సాంగ్ కట్ అయిపోయినాక డైరెక్ట్ నేను ఒలింపిక్స్ కి వెళ్ళేవాడిని. రవికిషన్ గారి రవికిషన్ గారిది మొత్తం సీన్ అయిపోయినాక రవికిషన్ గారి దగ్గర ఆయన వచ్చేస్తాడు కదా, ఆ కాంపిటేటర్ వచ్చేసి నువ్వు కాలని ఫోకస్ చేయాలంటే అప్పుడు ఫ్లాష్ బ్యాక్ వచ్చి నేను ఇక్కడ పుట్టినాను అని చూపిస్తే అక్కడ ఇంపాక్ట్ వచ్చేది మనకి. కాకపోతే నువ్వు ఫస్ట్ చూపించినావు కాబట్టి ఆడియన్స్ కి అర్థమైపోయింది ఈ సీన్ వస్తుంది కాబట్టి అది సెమీఫైనల్స్ లో ఫైనల్స్ లో అది విలన్ వచ్చేసి చెప్తాడు, లేకపోతే ఏదో ఒకటి తెలుస్తుంది ఆపోజిషన్ వాళ్ళకి, అది వాళ్ళు టార్గెట్ చేస్తారు, దానివల్ల కాలు కట్ అయిపోతుంది, కాలు డ్యామేజ్ అయిపోతుంది అని ముందే తెలుసు, మనకు తెలిసిపోతుంది మొత్తం. సీన్ పడిపోతుంది, నెక్స్ట్ సీన్ ఏమొస్తుందో మనకు తెలిసిపోతుంది. అదే కాకుండా స్క్రీన్ ప్లే డైరెక్ట్ గా నువ్వు ఒలింపిక్స్ చూపించినాక ఒలింపిక్స్ దాని తర్వాత ఎట్లయినా వన్ డే మన గ్యాప్ వచ్చింది కదా ఒలింపిక్స్ సెమీఫైనల్స్ కి క్వార్టర్ ఫైనల్స్ కి. ఆ గ్యాప్ లో రవికిషన్ గారి సీన్ టైంలో నువ్వు ఫ్లాష్ బ్యాక్ చూపించి ఉంటే ఇంకా ఇంపాక్ట్ ఫుల్ గా ఉంటది ఏమో అని నేను అనుకున్నా. నాకు By the ఫస్ట్ way, రెండు పాయింట్స్ చెప్తాను నేను. ఒకటేంటి అని అంటే, ఫస్ట్ థింగ్, నీకు ఇప్పుడు ఊర్లలో ఫ్యాన్స్ ఉండొచ్చు,
ఓకే, నేను ఐ డోంట్ డినై. ఎందుకంటే మనం ఇప్పుడు ఒక పాట పాడితేనే అందరూ అబ్బా ఎంత బాగుంది, అబ్బా తిన పాట కన్నా ఇంకెవరి పాట అట్లా ఏదో ఒకటి అంటూ ఉంటాం మనం. ఇప్పుడు మా అమ్మ పాట పాడితే లైక్ అబ్బా ఈ పాట వింటేనే చాలు అన్నట్టుగా అంటారు. ఐ కెన్ అండర్స్టాండ్ ఫ్యాన్స్ ఉంటారని. కానీ రాయ్ పేరు పెద్ది అని పెట్టడం, ఇంకా నా ఫేవరెట్ ప్లేయర్ పెద్ది సార్ అని గుండెలు బాదుకుని చెప్పడం, ఐ ఫెల్ట్ దట్ వాజ్ దట్. ఎందుకంటే సి, నువ్వు ఒక దాని గురించి ఎప్పుడైతే ఎక్కువ హైప్ ఇస్తావో, ఓకే, ఫస్ట్ థింగ్ నీకు బోర్ కొడుతుంది. యూ హ్యావ్ టు షో హౌ టాలెంటెడ్ హీఈస్. నీకు ఆ పెద్ది 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 అని చెప్పి ఫస్ట్ ఫస్ట్ 10 minutes లో టాలీ మార్క్స్ వేస్తే ఈజీగా ఒక 20 సార్లు వస్తుంది ఆ పేరు పెద్ది అని. సో ఆ ఆ టైంలో పెద్ది అన్న క్యారెక్టర్ ని జస్ట్ చెప్పకుండా, అన్నన్ని సార్లు ఇందరికి ఇట్లా ఫేవరెట్ ఫేవరెట్ అని చెప్పకుండా, డైరెక్ట్ గా రామ్ చరణ్ గారు ఇంట్రొడక్షన్ పెట్టి బ్యూటిఫుల్ సిక్సర్ తో స్టార్ట్ చేసి ఉంటే ప్రాబుల్లీ ఏమో నాకు ఫస్ట్ నుంచి ఎమోషన్ కనెక్ట్ అయ్యేదేమో. అది ఒకటి నాకు చాలా వియర్డ్ గా, అంటే లైక్ ఒకలా అనిపించింది. అండ్ సెకండ్, ఇది చెప్తాను. ఇది నాకు అంటే నేను కంపేర్ చేసుకున్నప్పుడు అనిపించింది. సో దృశ్యం రిలీజ్ అయింది కదా, నేను అప్పుడు కేరళలో ఉన్నాను, క్యాంపస్ అక్కడ ఉన్నాను అనమాట. సో కేరళలో నీకు దృశ్యం మేమంతా వెళ్ళాం, మా క్లాస్మేట్స్ అంతా వెళ్ళాం. చూస్తే సబ్ టైటిల్స్ ఆబ్వియస్లీ ఉండవు. కేరళ ఇప్పుడు తెలుగు సినిమాకి ఇక్కడ సబ్ టైటిల్స్ ఉన్నట్టే అక్కడ ఉండవు. సో అవును. లాస్ట్ లో నాకు సినిమా మొత్తం ఏం అర్థం కావట్లేదు. కానీ లాస్ట్ లో వాళ్ళ డాటర్ ని ఇట్లా కత్తితో తనే పొడుస్తాడు. హీల్ లైక్ హార్మ్ హిజ్ ఓన్ డాటర్ కదా. యా సో యా నాకు అప్పుడు చాలా భయం వేసింది. ఐ ఫెల్ట్ లైక్ అమ్మా అన్నట్టు అనిపించింది. ఒక రకమైన ఒక అనిపించింది, ఒక ప్రాపర్. విహార్ ఫీలింగ్ వచ్చేసింది. కానీ ఇక్కడ తను లిటరలీ కాల్ బయట పెట్టి ట్రైన్ వచ్చి కాల్ తీ కాల్ తీసేసి సీన్ వచ్చినా కూడా అక్కడ జస్ట్ ఇలా కత్తితో ఇలా ఇలా అంటున్నప్పుడు ఏది ఫర్ ద ఫిలిం ఐ హ్యాడ్ నో క్లూ అబౌట్. అప్పుడే నాకు ఒకలా అనిపించింది. కానీ ఇక్కడ కాలు తీసేసి కాలు అలా ఎగిరి పడిపోయినా కూడా నాకు వినయ విధి రామలో గద్దెత్తికెళ్ళిపోయింది చూడు, తల గద్దెత్తికెళ్ళి నాకు అలా అనిపించిందే తప్ప నాకు ఇప్పుడు నీకు జై చిరంజీవాలో అస్గర్ కాల్ తీసేస్తారు చూడు, నీకు అప్పుడు ఎంత భయం వేసి 1 సెకండ్ సీన్, హాఫ్ సెకండ్ ఉంటుంది ఆ సీన్ అంతే. కానీ గుండెలో ఎంత దడగా ఉంటుంది, అది అది మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చి నీకు భయం వేస్తూ ఉంటుంది. అది అవును. నాకు రామ్ చరణ్ గారికి జరిగినప్పుడు, పోనీ తను ఇట్ ఈస్ లైక్ సెల్ఫ్ గా ఆయన హార్మ్ చేసుకున్నప్పుడు కూడా నాకు చాలా భయం వేసింది. అంటే భయం వేయలా, సారీ భయం వేయలా, అర్థం కాల నాకు సీన్ ఎట్లా అది కొట్లా నాకు. ఎందుకో నాకు నిజంగా తెలియలా. అది అది డైరెక్షనల్ డిమెరిట్ అనుకోవాలా, లేకపోతే మనం ప్రెడిక్ట్ చేసేసాం కాబట్టి అది అనుకోవాలా, నాకు తెలీదు. అది ఎందుకో తెలియని ఒక అబ్బా అని అనిపించింది ఎందుకో. అంటే సి, అది చాలా చాలా ఇన్ఫాక్ట్ అది చాలా ఎమోషనల్ గా ఇంపాక్ట్ చేసి నీకు పిచ్చ టెన్షన్ వచ్చేయాలి ఆ సీన్ చూసి యాక్చువల్లీ. కానీ స్టిల్ అది అంత భయపెట్టలేదని నాకు నా ఫీలింగ్. అండ్ ఇంకొక వన్ మోర్ థింగ్ ఏంటి అని అంటే, ఈ జగపతి బాబు గారు చనిపోయినప్పుడు ఐ న్యూ ఆయన ఫస్ట్ ఇలా ఎంట్రీ అవగానే ఖచ్చితంగా ఈయన చచ్చిపోతాడు, ఫుల్ క్లారిటీ నాకు. కాకపోతే నేను ఏమనుకున్నానంటే ఎవరో చంపేస్తారని అనుకున్నా, ట్రైన్ కింద పడి చచ్చిపోతారని ఎక్స్పెక్ట్ చేయాలి. ఇక్కడైతే డిసప్పాయింట్ అయిందంటే అది చాలా ఆన్సబుల్ క్యాస్ట్ ఉంది, చాలా మంచి క్యాస్ట్ ఉంది, చాలా టాలెంటెడ్ యాక్టర్స్ ఉన్నారు. కాకపోతే వాళ్ళకి రూల్స్ లేవు, క్యారెక్టరైజేషన్ లేదు. ఎస్పెషల్లీ మున్నాభాయ్ అదే మన దివ్యేందు శర్మ, ఆయన సచ్ లైక్ గ్రేట్ పాపులర్ క్యారెక్టర్, పాపులర్ యాక్టర్ ప్లస్ మంచి యాక్టర్. ఆయన మంచి పర్ఫార్మెన్స్ చాలా ఇచ్చే యాక్టర్. ఆయన ఏదో పేపర్ థిన్ క్యారెక్టర్ ఇచ్చినట్టు ఏదో మన ఆ, ఊరిలో దొరబాబు లాంటి క్యారెక్టర్ లైక్ ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో కూడా చాలా మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు. ఆ క్యారెక్టర్ కి ఫిట్ అయ్యే యాక్టర్స్ కూడా ఉన్నారు. లెక్క పెట్టాలంటే నవీన్ చంద్ర గారు ఉన్నారు, సత్యరాజ్ గారు ఉన్నారు, ఇంకా ఇంకా చాలా మంది ఉన్నారు. లెక్క ఇస్తే లెక్క లేనంత మంది ఉన్నారు. కాకపోతే దివ్యేందు గారే రావాలని అంత అంటే బాలీవుడ్ నుంచి దివ్యేందు గారే రావాలని ఆ, అది చేయాలన్న రోల్ అసలుకి కాదు. సెకండ్ బొమ్మని ఇరానీ గారు జస్ట్ ఫర్ ది
క్యారికేచర్ లైక్ చాలా హ్యాపీ చేస్తారు. యాక్టింగ్ కూడా ఏదో లౌడ్ యాక్టింగ్ ఉంటది. ఎప్పుడైనా బొమ్మని గారి క్యారెక్టర్ చాలా సటిల్ గా యాక్ట్ చేస్తారు. ఏ మూవీ తీసుకున్నా అంతే. గాని ఈ మధ్య రాజాసాబ్ ప్లస్ పెద్ద ఈ రెండు మూవీస్ లో నాకు ఎందుకు చాలా లౌడ్ యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఏదో చూపియాలి, మనం మొత్తం ఎక్స్ప్రెషన్స్ ఇట్లా పెట్టాలి, లోపల ఫేస్ లో ఇట్లా చూపియాలి, కెమెరా ఇట్లా పెట్టాలి అనిపిస్తుంది. అది నాకు అది ప్లస్ రవి కిషన్ గారు మూవీ చూడకపోతే ముక్కాబాద్ అని మూవీ ఉంటది. అది కూడా బాక్సింగ్ మీదే మూవీ ఉంటది. చాలా బాగా యాక్ట్ చేస్తారు ఆయన ముక్కాబాద్ లో. అది దాంట్లో ఒక రెజ్లర్ కి ఒక ట్రైనర్ లాగా చేస్తారు. చాలా బాగా, చాలా ఎట్లా అంటే ఒక డిసిప్లిన్ ఉన్న ఒక ఒక కోచ్ లాగా చేస్తారు. చాలా స్ట్రిక్ట్ కోచ్ ఉంటారు. ఇప్పుడు శివరాజ్ కుమార్ గారు దీంట్లో కోచ్ గా యాక్ట్ చేశారు కదా, దానికంటే డబుల్ గా స్ట్రిక్ట్ ఉంటారు ముక్కాబాద్ లో. అది చాలా గ్రౌండెడ్ మూవీ ఉంటుంది. అనురాగ్ కశ్యప్ ది మూవీ చూడకపోతే చూడు, మంచిగా ఉంటుంది సినిమా. యూట్యూబ్ లో ఉంటుంది అది. అలాంటి యాక్టర్ అదే సేమ్ సేమ్ అలాంటి రోల్ చేసిన ముక్కాబాద్ లో రోల్ చేసిన యాక్టర్ రవికిషన్ తెచ్చి హ్యామ్ చేస్తాడు. లైక్ షౌటింగ్, హీస్ లైక్ షౌటింగ్ విత్ హిస్ లంగ్స్. రవిశంకర్ గారు ఎంత నుంచి డబ్బింగ్ ఇచ్చినా గానీ యూ కెన్ సీ లైక్ హీ షౌటింగ్ ఇన్ దేర్. చాలా అరుస్తాడు అరుస్తాడు, ఇట్లా ఇట్లా ఫేసులు పెడతాడు, ఇట్లా క్యారికేచర్ ఇట్లా అంటే కోపంగా ఇట్లా పెట్టాలి, ఫేస్ పెట్టాలి, ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి అని ఏదైతే లౌడ్ లౌడ్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. యాక్టర్ లైక్ లైక్ వేరే నార్త్ ఇండియన్స్ నుంచి వచ్చిన యాక్టర్స్ ఎవరిది సరిగ్గా యాక్టింగ్ పర్ఫార్మెన్స్ తీసుకోలేదని నేను నా పర్సనల్ ఫీలింగ్. చాలా మంది ఉంటారు. ప్లస్ ఇది క్లైమాక్స్ లో కూడా మెడల్ ఇచ్చే ఆయన, ఆయన కూడా మంచి యాక్టర్. ఆయన ఆయన చాలా హిందీ మూవీస్ లో ఉంటారు. సో దారుణం ఆయన అయితే. లైక్ ఆయన చాలా అది మంచి 300 మూవీస్ లో కోట్లు ఉంటారు. ఎందుకంటే ఎందుకే అయిందిరా? ఊరికే రావు రమేష్ గారు, ఊరికే రెండు దివ్యేందు ఊరికే పెట్టారు. రాహుల్ రమేష్ గారు ఇంత మంచిగా యాక్టర్, ఆయనకు రోలే లేదు. అదే ఆయనకు రోలే లేదు. కేజీఎఫ్ లో నుంచి ఒక యాక్టర్ ని తీసుకొచ్చి, మన సలార్ నుంచి ఒక యాక్టర్ ని తీసుకొచ్చిన ఆయనకు ఆయన ఏదేదో ఉంది ఆయనది. ఆ చాలా ఉపేంద్ర లిమాయ్ గారు ఉన్నారు. ఉపేంద్ర లిమాయ్ గారు రెండు సీన్లే ఉన్నాయి. ఒకటి రామ్ చరణ్ గారు కోప్పడతారు, అదొకటి ఉంది. వేరేది వాళ్ళ కొడుకు చచ్చిపోతాడు, అక్కడ ఒక ఇమోషనల్ సీన్ ఉంది. అది రెండు తప్ప వేరే సీన్స్ లేవు. ఉపేంద్ర లిమాయ్ ఇది సచ్ గ్రేట్ యాక్టర్. చాలా మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు దీంట్లో సినిమాలో, కానీ యూజ్ లేదు. ఎందుకంటే కానీ క్యారెక్టరే లేదు, దాంట్లో రైటింగే లేదు. కరెక్ట్ కరెక్ట్. హలో, యాక్టర్ మంచి వాళ్ళే, కానీ ఎందుకో తెలీదు, మేబీ బికాస్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఫీడ్బ్యాక్ ఓవర్ ద టాప్ అయింది అనిపిస్తుంది నాకు. నువ్వు శివరాజ్ కుమార్ గారు ఉన్నారు కదా, ఆ, అంటే నువ్వు నువ్వు అందరినీ కవర్ చేసావు కాబట్టి ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ శివరాజ్ కుమార్ గారు. శివరాజ్ కుమార్ గారు చాలా చాలా గొప్ప యాక్టర్. ఆయన ఓమ్స్, ఇన్ఫాక్ట్ రామ్ గోపాల్ వర్మ సత్య వాజ్ ఇన్స్పైర్డ్ బై ఓం, డైరెక్టెడ్ బై ఉపేంద్ర గారు. అంటే నేను బెంగళూరులో వర్క్ చేశా కదా, సో నాకు తెలుసు. సో అది ఎంత బ్యూటిఫుల్ సినిమాను ఓం సినిమా. అందులో నీకు శివరాజ్ కుమార్ గారి ఇంత ఎక్స్ప్రెషన్స్ కూడా నీకు తెలుస్తాయి. అంత ఎక్స్ట్రాడినరీ యాక్టర్ ఆయన కూడా. ఇలా సిగరెట్ కాలుస్తూ ఆ దీనిలో ఆయన మొహం కనిపిస్తుంది అనమాట, వెలుగులో. సో సో నాకు, నేను శివరాజ్ కుమార్ అంత మాట అంత ఎందుకు, నువ్వు మన రీసెంట్ రజనీకాంత్ గారి సినిమాలో కూడా ఒక్కటి ఆ జస్ట్ ఆ జైలర్ లో. రూమ్, జైలర్ లో కూడా ఒక్క సెకండ్ ఇలా వచ్చి చూస్తారంతే. దానికే అవునవును. బ్యూటిఫుల్ స్క్రీన్ ప్రెసెన్స్ ఆయన. ఈ సినిమాలో నాకు అర్థం కాలేదురా ఏమైంది ప్రాబ్లం అని. ఆయనకి కళ్ళు కనిపిస్తాయా కళ్ళు కనిపించవా అర్థం కాల చాలా సేపు నాకు సినిమాలో. నాకు కూడా డౌట్ వేసింది. నాకు కూడా డౌట్ కొట్టింది. ఎందుకంటే స్టార్టింగ్ లో అదే కదా, అది పెద్ద కాలు కొట్టేవాడు అంటే కాలు డ్యామేజ్ చేసేవాడు. మీకు చప్పట్లు వినిపించట్లేదా, మీరు ఆడియన్స్ ది రియాక్షన్ మీకు వినిపించట్లేదా అని అంటాడు. నాకు అది అర్థం కాలేదు ఆయనకి. ఇది ఎందుకంటే ఏమైనా అదే ఎందుకంటే నువ్వు ఏమైనా నువ్వు బ్లైండ్ అంటే కళ్ళు కూడా రెప్ప తెరియ అంటే రెప్ప మూసుకోదు. జస్ట్ అట్లా ఐబాల్స్ అట్లా కనిపిస్తూనే ఉంటది. నాకు అందుకని డౌట్ కొట్టింది నాకు.
సినిమా ఉంది కదా, ఆఫ్టర్ రాజా ది గ్రేట్ తర్వాత తీసిన సినిమాలన్నిట్లో కూడా ఆయన అలానే కనిపిస్తూ నాకు ఎందుకో తెలియదు, సడన్ గా శివరాజ్ కుమార్ గారిది ఆయన, ఇఫ్ హీస్ లైక్ ఇఫ్ హీ హాస్ ఇష్యూస్ విత్ విజన్ ఇట్ ఇస్ ఫైన్, బట్ ఒకవేళ ఇష్యూస్ విత్ విజన్ లేకపోతే దెన్ అది ఎందుకో నాకు అలా అనిపించింది, ఆయనకి ఏమైనా ప్రాబ్లం ఉందా ఐస్ కి అని అనిపించింది నాకు ఆ సినిమాలో. మూవీలో కూడా నాకు కూడా అనిపించింది. నాకు ఇప్పుడు మళ్ళీ డౌట్ క్లియర్ అయింది, ఈయనకి కనిపిస్తుంది అంటే లైక్ మళ్ళా పెద్ద అది క్రికెట్ మ్యాచ్ లో వచ్చి పెద్దని చూసి ఆపి ఆపి మాట్లాడతాడు కదా, అప్పుడు నాకు అనిపిస్తుంది ఈయనకి విజన్ ఉంది అన్నట్టు అనిపించింది. మళ్ళీ అండ్ శివరాజ్ కుమార్ గారిది స్పీకింగ్ ఓవర్ ద టాప్ యాక్టింగ్ నాకు బాధేసింది, ఎందుకంటే ఓం లో ఆయనది చాలా బాగుంటుంది. భజరంగి అని నేను బేసిక్ గా శివరాజ్ కుమార్ గారు మా అన్నయ్య దయ వల్ల, మా అన్నయ్య శివరాజ్ కుమార్ శివన్న ఇప్పటికీ అంటూ ఉంటాడు, రిథమ్ ఆఫ్ శివప్ప ఆ పాటలని మా అన్నయ్యకి తెలుసు, చాలా పెద్ద ఫ్యాన్ కర్ణాటక శాండల్వుడ్ ఇండస్ట్రీకి. సో మా అన్నయ్య వల్ల నేను అన్ని సినిమాలు చూస్తాను అనమాట, కన్నడ సినిమాలు, అండ్ బికాస్ ఐ స్టేడ్ ఇన్ బెంగళూరు ఆల్సో. సో ఆయనది చాలా సటిల్ యాక్టర్ యాక్చువల్లీ, ఆయన హీఈస్ నాట్ లైక్, ఆయన ఎక్స్ప్రెషన్ కూడా చాలా సటిల్. ఇప్పుడు ఆమ్, ఎలా అంటే మహేష్ బాబు గారు కూడా కాదు, అప్పటి యాక్టర్ ఎవరైనా చెప్పాలి సటిల్ యాక్టింగ్ లో, మమ్మూటి గారు. యూ కెన్ ఇఫ్ యూ సీ శివరాజ్ కుమార్ గారు వాళ్ళిద్దరికి ఐస్ లో చాలా అలానే చూపిస్తారనమాట వాళ్ళ యాక్టింగ్. నాకు ఈ సినిమాలో ఇప్పటికీ కూడా ఓవర్ ద టాప్ యాక్టింగ్, అండ్ గురువు ఎప్పుడు శిష్యులని పొగడరు. ఈ సినిమాలో పొగిడినట్టు గురువు ఎప్పుడు శిష్యులను పొగడరు. నాకు చెప్తున్నా కదా, నేను మ్యూజిక్ నేర్చుకున్నప్పుడు కానీ, నేను స్టేట్ లెవెల్ వెళ్ళినప్పుడు కానీ, ఫస్ట్ ప్రైజ్ వచ్చినా కూడా కిందకు వచ్చే గుడ్ జాబ్ కూడా అంటారు. రే నువ్వు దురంధర్ లో మాధవన్ నేను చూడు, ఆయన గుడ్ జాబ్ అంటారా, అంతకు మీద ఏది అంత ప్రాణానికి తెగించి వచ్చిన గుడ్ జాబ్ అంతే. సో గురువు యూనిట్ శిష్యులని గుడ్. పొగిడితే ఉంటది రా, దిష్టి తగులుతుందని ఎప్పుడు పొగడరు. ఎప్పుడు అక్షంతనే వేయాలి, అక్కడ శృతి పోయిందని చెప్పాలి, ఇక్కడ శృతి మాకు అట్లే చెప్పేవారు, అక్కడ శృతి పోయింది, ఇక్కడ నోట్ మిస్ అయింది, అక్కడ నోట్ మిస్ అయింది. ఏది ఫస్ట్ ప్రైజ్ వచ్చినా కూడా మాకు ఎప్పుడు అవే వస్తాయి. అండ్ ఈ సినిమాలో దెర్ ఇస్ లైక్, అంటే ఇప్పుడు నేను చెప్తున్నారా, నేను 9 years ట్రైన్ అయ్యా క్లాసికల్ మ్యూజిక్ లో. ఓకే, మేము ఒక నేషనల్ లెవెల్ కి వెళ్ళడానికి లిటరల్లీ చెప్తున్నాను కదా, మాకు 10th క్లాస్ లో నేషనల్ లెవెల్ కి వెళ్తే మాకు థర్డ్ క్లాస్ నుంచి కూడా పొద్దున్నే ఎవ్రీడే 4:30 to 5:30 మాకు ట్రైనింగ్ ఉంటుంది. వీటన్నిటికి ఎంత ట్రైనింగ్, ఎందుకంటే దగ్గరకు ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్ స్టేట్ లెవెల్ దగ్గరకు వస్తున్నప్పుడు కూడా మేము రోజున ఆల్మోస్ట్ 2-3 weeks మేము క్లాసులకు కూడా వెళ్ళేవాళ్ళం కాదు, ఎందుకంటే కాంపిటీషన్ ఉంటుంది. ఇక్కడ ఊరికే నేషనల్ కొట్టేస్తున్నారు, ఊరికే స్టేట్ కొట్టేస్తున్నారు. అరే నీకు ఒక ఇప్పుడు పాడతా తీగ సెలెక్షన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా టఫ్, చాలా చాలా టఫ్. అది ఈజీగా కాదు. పివి సింధు, నువ్వు దంగల్ చూడు, దంగల్ సినిమా చూసిన బాగ్ మిల్కా బాగ్, అరే లైక్ బాగ్ మిల్కా ద ఫ్లయింగ్ సిక్ అన్న పేరు ఎందుకు వస్తుంది, ఆయన చాలా సన్నగా ఉంటారు, వెరీ వెరీ థిన్, మిల్కా సింగ్ ఇస్ వెరీ వెరీ థిన్. ఆయన పరిగెడుతూ ఉంటే నువ్వు గాల్లో ఎగిరినట్టు అనిపించింది అంటారు, దట్ ఇస్ ద రీజన్ ఈస్ కాల్డ్ ద ఫ్లయింగ్ సిక్. ఇప్పుడు ఆ నేషనల్ ఇప్పటికీ ఆ రికార్డ్ ఇదవలా. సి నువ్వు ఇప్పుడు ఇప్పుడు చిరంజీవి గారికి గ్రేటెస్ట్ డాన్సర్ అని ఆ పేరు ఇప్పుడు అలానే గ్రేటెస్ట్ డాన్సర్ అని ఆయనకి పేరు రావడానికి ఎంత టైం పట్టింది. హౌ డిడ్ అల్లు అర్జున్ గెట్ ద, ఇప్పుడు దేనికైనా కూడా నువ్వెంత, ఇప్పుడు చిరంజీవి గారు బాన్ ఆర్టిస్ట్, చిరంజీవి గారు గ్రేటెస్ట్ యాక్టర్ అంటే ఒక ఆపద్ బాంధవుడు పడింది, ఒక స్వయం కృషి పడింది, ఒక ఎప్పుడు గ్యాంగ్ లీడర్ ఖైదీ. నేను ఎందుకు చెప్తున్నా, ఇప్పుడు రజనీకాంత్ గారికి కూడా కూడా ఒక బాబా, ఒక అరుణాచలం, ఈ ఒక నరసింహ, ఇవన్నీ పడ్డాయి. సో నువ్వు ఒక డౌన్ ఫాల్, ఇప్పుడు దంగల్లో కూడా అమ్మాయి డౌన్ ఫాల్ చూపిస్తేనే, ఒక ఫ్లాప్ చూపిస్తేనే ఆ అమ్మాయి డైవర్ట్ అయ్యి ఆ అమ్మాయి డౌన్ ఫాల్ చూపిస్తేనే నీకు ఇంపాక్ట్ ఉంటుంది స్టోరీలో. నీకు ఫస్ట్ నుంచి హీరో టాపే, హీరో అన్నిట్లో గ్రేటే. సి ఇప్పుడు నేను అవుట్ సైడ్ విజయవాడ వెళ్ళాను పాటల్లో. సో నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వరల్డ్ లో పాటలు పాడేవాళ్ళు. సో నేను క్లియర్లీ క్లాస్, ఇప్పుడు నేను క్లియర్లీ ఇప్పుడు నేను క్లాసికల్ మానేసా, కానీ 20 ఏళ్ల నుంచి కంటిన్యూ చేస్తున్న వాళ్ళు ఉన్నారు క్లాసికల్ మ్యూజిక్. సో వాళ్ళ ముందు నేను మెమ్మెత్తెత్తాను.
కానీ ఈ సినిమాలో నాకు ఊరికే నేషనల్ లెవెల్, ఊరికే స్టేట్ లెవెల్ ఉంటే అసలు చాలా కష్టం రా అది. ఇంపాసిబుల్ రా ఒలింపిక్స్ లో వాటిల్లో మెడల్స్ రావడం. పగలు రాత్రి కష్టపడితే తప్ప రారు. నేనేమి పోనీ ఐ కెన్ అండర్స్టాండ్ హీ మైట్ బి బార్న్ ఆర్టిస్ట్, హీ మైట్ బి, బట్ ఆ కష్టం చూపించకపోతే ఇంపాక్ట్ ఉండదు. నాకు అది చాలా, ఇట్స్ వెరీ పర్సనల్ టు మీ. నాకు చాలా బాధేసింది అది. ఎందుకంటే నేను ఒక ఫెయిల్యూర్, నేను నాకు రాలేదు. నేను నేషనల్స్ కి వెళ్ళలేకపోయాను, నాకు రాలేదు. బట్ తిను ఊరికే జస్ట్ పారాలింపిక్స్ లో అంటే, అండ్ ఈ 3 స్పోర్ట్స్ ఉన్నాయి చూడు, రన్నింగ్, కుస్తీ అండ్ క్రికెట్. దీస్ 3 క్రికెట్. ఆర్ నాట్ రిలేటెడ్. యా. 3 కామన్ పాయింట్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఇఫ్ యూ అవునవును. అబ్జర్వ్ రోహిత్ శర్మ గారు ఉన్నారు కదా, రోహిత్ శర్మ గారు కానీ లేకపోతే క్రికెట్ లో ఉన్నా కూడా, ఈవెన్ దో వాళ్ళు దే డోంట్ నీడ్ టు హ్యావ్ సిక్స్ ప్యాక్, దే మేక్ ఇట్, బట్ దే డోంట్. ఇప్పుడు యా. సచిన్ టెండూల్కర్ కానీ సురేష్ రైనా గారు కానీ, దేవర్ హెల్దీ హ్యూమన్ బీయింగ్స్ ఓన్లీ. ఇప్పుడు పరిగెత్తాలనుకో, 10 పరిగెత్తడానికి యూ హ్యావ్ టు హ్యావ్ అన్ అథ్లెటిక్ బాడీ. See, ఎస్. while you're running, you do like damn cardio, man. And you have to be very, దాని ఏమంటారు, నువ్వు వెయిట్ అన్నది ఓవర్ వెయిట్ ఉండకూడదు. You cannot be 80 kgs. You cannot be highly muscular. కుస్తీకి you have to be యా. very muscular. కుస్తీకి మస్కులర్. you should eat protein. కుస్తీకి you should be 110 kgs. అది వెయిట్ లిఫ్టింగ్ అని, ఇప్పుడు కర్ణ మల్లేశ్వరి గారు ఆవిడ వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నప్పుడు ఎంత, లైక్ షీ షుడ్ ఈట్ అ లాట్ ఆఫ్ ప్రోటీన్. సో ఈ 3, సో నాకు అది చాలా పర్సనల్. అది నాకు చాలా బాధేసింది. ఎందుకంటే సుల్తాన్ లో కానీ, నేను ఈ బాగ్ మిల్కా బాగ్ గానీ, దంగల్ గానీ వీటిలో చూసినప్పుడు, ఇప్పుడు మేమైనా కూడా, ఇఫ్ యు సీ మైకేల్ జాక్సన్ ఇస్ ఫర్ పాప్. అండ్ ఇఫ్ యు అబ్జర్వ్ ఫోక్ కి మన ఇప్పుడు మంగ్లీ ఉన్నారు, తను జానపదం, షీఈ్ ఇన్ టు ఫోక్. ఓకే. అవును. నువ్వు లైక్ ట్రెడిషనల్ సాంగ్ కానీ, మనకి బాలమురళి కృష్ణ, నీకు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో, నువ్వు ఇప్పుడు ఫోక్ పాడడానికి ఒక ప్రాపర్ క్లాసికల్ సింగర్ కానీ, ఫోక్ పాడాలి అంటే చాలా కష్టపడాలి. ప్రతి ఇన్ మ్యూజిక్ ఐ కాంట్ సింగ్ పాప్. మైకేల్ జాక్సన్ పాటలు నేను విపరీతంగా ట్రై చేస్తున్నా. ఐ మైట్ సింగ్ బట్ ఐ డోంట్ గెట్ ది యాక్సెంట్. ఐ డూ సింగ్ హీల్ ద వరల్డ్, ఐ డూ సింగ్ బీట్ ఇట్, I get that pitch, I get everything, but I don't get the accent. If you have to create the same impact, నీకు ఆ యాక్సెంట్ దగ్గర నుంచి పాప్ కి అంతా కావాలి నీకు, ఇంగ్లీష్ కానీ ఇది కానీ. అలాగే నువ్వు జానపదంలో కావాలంటే యాక్సెంట్ ప్లేస్ అ మేజర్ రోల్. దాని ఏమంటారు, వాయిస్ మాడ్యులేషన్ ప్లేస్ అ మేజర్ రోల్. నీకు యాస చాలా మారుతుంది. ఇప్పుడు మంగ్లీ పాడేవాడు ప్రొనౌన్సియేషన్. సారంగధరియా గాని తను పాడినప్పుడు, ఒక క్లాసికల్ కర్ణాటిక్ సింగర్ సారంగధరియా పాడాలి అని అంటే తనకి తెలిసి ఉండాలి, తను చాలా కృషి చేయాలి, చాలా డిఫరెంట్. ఐ సినిమాలో విక్రమ్ గారు బాడీని ఎంత మార్చారు, ఎంత ఎంత లీన్ అయిపోయారు అతను మోడలింగ్ కి వెళ్ళిపోయాక. పుష్పాలో నువ్వు అబ్జర్వ్ చేయి, పుష్పాలో తను రిటర్న్ వచ్చాక రా అవుతాడు మళ్ళీ. మళ్ళీ ఆ జపాన్ కి వెళ్ళేటప్పుడు చాలా సన్నగా ఉంటారు అవును. అల్లు అర్జున్. సో నాకు రైట్, రైట్, ఇక్కడ రైట్. స్పోర్ట్స్ లో కూడా, కుస్తీకి బ్రిలియంట్ బాడీ మ్యాన్. నేను చెప్తున్నా కదా, చాలా కష్టపడ్డారు ఆయన. ఐఎమ్ లైక్ ఐ రియల్లీ అప్రిషియేట్. బట్ నీకు ఈ 3 లింక్డ్ కాదు. యూ కాంట్ యూస్ ద సేమ్ స్ట్రాటజీ వాట్ యూ యూజ్ ఫర్ కుస్తీ, ఫర్ రన్నింగ్, ఫర్ దిస్ వన్. అది పాటల్లోనే ఇంత వేరియేషన్ ఉన్నప్పుడు, యా. స్పోర్ట్స్ లో అంత ఈజీగా, నేషనల్ లెవెల్ అంత ఈజీగా ఇది వచ్చేస్తుందంటే, ఎస్, బార్న్ ఆర్టిస్ట్, బార్న్ లైక్ గేమ్స్ ఇవన్నీ వాళ్ళకి పుట్టుకతో వచ్చినవి అవ్వచ్చు. కానీ అదే లైఫ్ గా ఉన్నవాళ్ళు, ఎందుకంటే బయట అంటే ఇక్కడ ఉన్నంత ఈజీగా ఉండదు కాంపిటీషన్. నీకు సమ్మన్ లైక్ మిల్కా సింగ్, లైక్ ఆయనకే చాలా కష్టమైంది. ఆయన కూడా డౌన్ ఫాల్ ఫేస్ చేశారు. సో ఐ వాజ్ లైక్, నాకు అదొక్కటే మనసుకి చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే ఈజ్ లైక్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్, గ్రేట్ థింగ్, ఎవ్రీథింగ్. బట్ నీకు క్లియర్ కాంపిటీషన్, ఒక స్ట్రాంగ్ కాంపిటీటర్ ని చూపించి వాడిని కొట్టి గెలిచాడని చూపించుంటే ఇట్ వుడ్ హావ్ బీన్ వెరీ డిఫరెంట్. నాకు ఎక్కడ కూడా తనకు స్ట్రాంగ్ కాంపిటీటర్ లేడు, ఒక్క కుస్తీలో తప్ప. రన్నింగ్ ఇస్ నాట్ ఈజీ బాబు. చచ్చిపోతాం మనం మనుషులు. ఇక్కడ మాకు 400 మీటర్స్ కే పిచ్చగా ప్రాక్టీస్ చేస్తారు స్కూల్ ఇది ఉన్నప్పుడు. సో ఇట్ ఇస్ నాట్ ఈజీ. నీకు స్ట్రాంగ్ కాంపిటీషన్ ఉంటుంది. పారాలింపిక్స్ కూడా, పారాలింపిక్స్ మోస్ట్ వెరీ వెరీ మోస్ట్ డిఫికల్ట్. డిఫికల్ట్.
సో అది చూపించకపోయేసరికి మేబీ అది కట్ చేశారు ఏమో నాకు తెలియదు, నాకు చాలా బాధ వేసింది. ఇట్స్ నాట్ ఈవెన్ లైక్ ఐఎమ్ నాట్ బ్లేమింగ్ హిమ్, నాకు బాధ వేసింది. ఎందుకంటే కష్టం నాకు తెలుసు, యాజ్ సమ్వన్ హూ కుడెంట్ డూ సంథింగ్, నాకు తెలుసు ఆ కష్టం. సో అది నా బాధ. అగ్రీ ఫర్ లాట్ అన్నమాట. ఎందుకంటే పారా ఒలింపిక్స్ అనేది చాలా కష్టమైంది. దాట్ టు అంటే విల్లింగ్లీ లింబ్ కట్ చేసుకొని నువ్వు పారా ఒలింపిక్ అది స్ట్రెచ్ పెట్టేసి ఆ రాడ్ పెట్టుకొని ఆ, అంటే రన్ చేయడం ఇది చాలా కష్టమైనది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పోలియో ఉంది, వాళ్ళకి డిసేబిలిటీ ఉంది, వాళ్ళు పెట్టుకుని వాళ్ళు రన్నింగ్ చేసి చేసి ఒక రిథమ్ లో రావడానికి వాళ్ళకి ఈజీలో ఒక 10-12 లైక్ 8-9-10 ఇయర్స్ పడుతుంది. వాళ్ళకి డైరెక్ట్ ఒకటేసారి లేచి రన్ చేయాలంటే చేయరు వాళ్ళు. అలాంటిది వాళ్ళకి 8-9 10 జస్ట్ ఫర్ ది వాకింగ్, ఫర్ రన్నింగ్, జస్ట్ నార్మల్ రన్నింగ్ కోసమే అంత 8-9 10 ఇయర్స్ పట్టేసి దాని తర్వాత నుంచి దాన్ని బిల్డప్ చేసుకుంటూ నేషనల్ ఒలింపిక్స్ ఆడి, మన ఒలింపిక్స్ ఆడి, నేషనల్ గేమ్స్ ఆడి, అదంతా ఆడి అక్కడ వరకు స్టేజ్ వరకు రావడం. దాట్ టు ఇన్ ఇండియన్ కండిషన్స్ వేర్ ది స్పోర్ట్స్ లైక్ ఫెడరేషన్స్ విల్ నెవర్ గివ్ అ డ్యామ్ అబౌట్ దిస్ స్పోర్ట్స్ పర్సన్స్. అలాంటి పారా ఏ స్పోర్ట్స్ కైనా అలాంటి సిచ్యువేషన్స్ నుంచి ఒకడు ఫైనల్స్ గా సెమీఫైనల్స్, క్వార్టర్ ఫైనల్స్ వరకు వచ్చినా దాట్ ఈస్ ద గ్రేట్ థింగ్. సో అలాంటి అంత పెద్ద స్ట్రగల్ ని జస్ట్ ఫర్ ద మాంటాజెస్ పాటల్లో ఇక కొట్టేద్దామంటే అది నాకు రెజోనేట్ అవ్వట్లేదు. లైక్ నేను మళ్ళీ అదే అంటున్నా, హౌ షుడ్ ఐ ఫీల్ లైక్ దట్ ఇమోషనల్ వెన్ పెద్ద ఈస్ గివింగ్ ద స్పీచ్ ఎట్ లాస్ట్. ఎందుకంటే నేను నీ జర్నీ చూడలేదు. నువ్వు పాటలో వచ్చేసినావు మొత్తం. నీ లింబ్ కట్ అయినాక అంటే నీ లింబ్ కట్ అయినాక నువ్వు పడే కష్టము, నీకు పడే పెయిన్ నేను చూడలేదు. నీ పెయిన్ నువ్వు డైరెక్ట్ లింబ్ కట్ అయినాక డైరెక్ట్ నెక్స్ట్ సీన్ ఏంటి, ఒలింపిక్స్ లో ఫైనల్స్ లో ఉన్నావు నువ్వు. నేను ఎలా నీకు సపోర్ట్ చేస్తాను మళ్ళా? ఓకే, రెజ్లింగ్ లో చూపించావు అండ్ క్రికెట్ అయితే కూడి వేసిండు. ఐఎమ్ వెరీ లైక్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ క్రికెట్. నేను ఎప్పుడు అంటే ఎలాంటి క్రికెట్, ఇంటర్నేషనల్, డొమెస్టిక్ అన్ని క్రికెట్ చూస్తాను. నాకు చాలా ఇష్టం క్రికెట్, చిన్నప్పటి నుంచి చూస్తాను. ఐ నెవర్ ఇన్ మై లైఫ్ సీన్ దట్ షాట్స్. సీరియస్లీ ఐ నెవర్ ఇన్ మై లైఫ్ సీన్ దట్ షాట్. ఒక్కటే ఒక షాట్ ఉంది, అది బ్యాక్ అప్పర్ కట్ కొడుతుంది, అది హార్దిక్ పాండ్యా కొట్టింది, అది ఒక్కటి తప్ప మిగతా అన్ని ఇంప్రూవ్. అంటే ఎట్లా అంటే నువ్వు ఒక క్రీజ్ నుంచి బయటకు వెళ్ళి కొట్టడం అంటే నువ్వు చాలా ఒకటి బాల్ స్పీడ్ రావాలి. ఆ బాల్ స్పీడ్ వచ్చే వరకు నీ బాడీ అంత స్పీడ్ గా మూవ్ అవ్వాలి. ఇప్పుడు మిచెల్ స్టార్క్ 150, 160, 155 స్పీడ్ లో వేస్తాడు. ఆ బాల్ వచ్చి 150 స్పేస్ లో వస్తున్న ఒక బాల్ ని నువ్వు బ్యాక్ ర్యామ్ షాట్ కొట్టాలంటే నీ బాడీ ఎంత స్పీడ్ లో ఉరకాలి, నీ హ్యాండ్ అండ్ కోఆర్డినేషన్ ఎంత బాగుండాలి, హ్యాండ్ ఆ స్పీడ్ ఆఫ్ హ్యాండ్ కి ఆ బ్యాట్ స్వింగ్ కి ఎంత స్పీడ్ గా ఉండాలి. యూ కెనాట్ షాట్ లైక్ పాకుండా పామ్ లాగా నువ్వు బ్యాక్ షాట్ కొట్టావంటే కొట్టలేము. నువ్వు ఎలాంటి ఏ క్రికెట్, ఏ లీగ్ ఆఫ్ క్రికెట్ లో అయినా అలాంటి షాట్స్ నువ్వు కొట్టలేవు. అన్లెస్ అండ్ అంటే యు ఆర్ ప్లేయింగ్ లైక్ యువర్ జస్ట్ గల్లీలో క్రికెట్ ఆడుతున్నావు అంటే ఆ ముందోడు చిన్న ముద్దు బాల్ వేస్తుంటే, నడ్డు బాల్ వేస్తుంటే అప్పుడు నువ్వు కొట్టచ్చు. కానీ లైక్ క్రికెట్ ని కూని చేసిండు, రెజ్లింగ్ ని కొంచెం బాగా చూపిస్తుంది. అండ్ రెజ్లింగ్ లో కూడా వాట్ కైండ్ ఆఫ్ దట్ దావ్ ఇస్ లైక్ క్రికెట్ ని రెజ్లింగ్ ని ఎలా మ్యాచ్ చేస్తావు నువ్వు, నాకు అర్థం కాదు. క్రికెట్ లో ఫ్రంట్ ఫుట్ లో వచ్చే షాట్ ని నువ్వు ఫ్రంట్ ఫుట్ లో ఒక మనిషిని 80 kgs 90 kgs ఉన్న మనిషిని ఫ్రంట్ ఫుట్ లో వచ్చి వాడిని లేపి కింద పడేస్తావు. హ్యూమన్ ఇంపాసిబుల్ అనిపిస్తుంది నాకు ఎప్పుడు. లైక్ స్టేబుల్, ఒక మనిషి స్టేబుల్ గా ఉన్నప్పుడే నువ్వు వాడిని లేపడం కష్టం. అదే ఆ ముందున్న మనిషి మోషన్ లో ఉన్నాడు, ఉరుక్కుంటే వస్తుంటాడు నీ ముందు ఆపోజిట్ గా. ఆ ఉరుక్కుంటే ఆ మోషన్ లో ఉండి నువ్వు లేపి నువ్వు కింద పడేయాలంటే నీకు చాలా అది దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఫిజిక్స్ విల్ బి గోన్ ఆన్ దేర్. లైక్ ఫిజిక్స్ లైక్ ఏం చెప్పాలి, ఫిజిక్స్ అయితే నువ్వు వదిలేసే, ఫిజిక్స్ ఈజ్ వే బిహైండ్. లైక్ ఎక్కడో ఒక జాగాలో ఉంది. బేసిక్ నువ్వు బేసిక్ థింగ్స్ లేకపోతే లైక్ గేమ్స్ కూడా సరిగ్గా చూపించలేదు. పారా ఒలింపిక్స్ అయితే నాకు వేస్టెడ్ అసలు.
అసలు యూజే లేకుండే మూవీకి. నువ్వు రెస్లింగ్ తోనే కంప్లీట్ చేసినా అయిపోతుండే, డెలివర్ అయిపోతుండే. కాకపోతే పారా ఒలింపిక్స్ తీసుకొచ్చాం. పారా ఒలింపిక్స్ లో కూడా సిజీ విఎఫ్ఎక్స్ సిజీ చూపించారు. అది కూడా రియల్ గా షూట్ చేద్దామన్న, అది అది ఏదో కొట్టేద్దాము అంటే కవర్ వేసేద్దాం అన్న ఇంటెన్షన్ తోనే చూపించినట్టు, ఏదో చేపించినట్టు అనిపించింది. స్పోర్ట్స్ కూడా చాలా బాగా చూపించారు. వన్ థింగ్ ఐ విల్ గివ్ ది క్రెడిట్ టు ది మూవీ, లైక్ ఏదైనా మంచి అనిపించింది 3 గంటలు ఉంది సేపు, అంటే టైం పాస్ గా బోర్ కొట్టకుండా ఇదేంద్రా సినిమా అన్నట్టు అనిపించకపోవడానికి కారణం రామ్ చరణ్ గారు. ఎస్, లైక్ హీ గేవ్ 200%. ది లైక్ బ్లడ్ హార్ట్ సోల్ మొత్తం ఇచ్చేసాడు. అంటే మనకు కనిపిస్తుంది కష్టం. 2 2 ఇయర్స్ 4 ఇయర్స్ ఆయన పడ్డ కష్టం, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ, లీన్ బాడీ నుంచి ఒక రెగ్యులర్ బాడీ నుంచి, దాని తర్వాత రన్నింగ్ బాడీ నుంచి, అదంతా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ మనకు కనిపిస్తుంది. పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. కొన్ని కొన్ని సీన్స్ పడ్డాయి. లైక్ ఇంటర్వెల్ కి ముందున్న అది క్లాస్ట్రోఫోబిక్ సీన్ ఉంటది శివరాజ్ కుమార్ దగ్గర. అక్కడ కుస్తీ దగ్గర వచ్చేసి అక్కడ వాడు రెస్లర్స్ వచ్చి ఒత్తేస్తూ ఉంటే చెయ్యి పైకి లేపడము, అంటే అంతమంది వచ్చినా నాకు నేర్చుకోవాలని ఉంది, నాకు ఐడెంటిటీ కోసం నాకు కావాలి, గేమ్ కావాలి అన్న ఒక డెడికేషన్ అనిపిస్తుంది. అండ్ మసాలా మాత్రము అలాగే అది బాడీ, లైక్ రామ్ చరణ్ హ్యాస్ ద గ్రేట్ ఫిజిక్, లైక్ అవును, కనిపించడానికి చాలా. కూడా చాలా బాగా కనిపిస్తుంది. లైక్ చాలా అది మంచి లైక్ ఒక ప్రాపర్ పర్ఫెక్ట్ మ్యాన్ కట్ వి షేప్ అన్నట్టు. ఉంటుంది ఆయనది. అది యా గ్రీక్ యా యా బాడీ కూడా మంచి అంటారు cut. కదా, అలా ఉంటుంది ఆయనది. అవును. అవును చాలా బాగా, అంటే అండ్ అండ్ అంటే ఎక్సర్సైజ్ చేసి ఆయన బాడీ బిల్డ్ చేస్తే అది ఒక ఇన్స్పిరేషన్ ఇస్తుంది యంగ్స్టర్స్ కి, ఇలాంటి చాలా. బాడీ కావాలి అని. ధ్రువ ఈజ్ బాడీ లైక్ ద వైజ్ లైక్ బెస్ట్. ధ్రువ అన్నప్పుడు కూడా చాలా మంది నాకు చెప్తారు, నీకు జిమ్ కి వెళ్తున్న వాళ్ళు ఏది నీకు ఇన్స్పిరేషన్, ధ్రువ బాడీ అంతే. యా యా యా. రామ్ చరణ్ లైక్ మంచి ఫిజిక్ కి కరెక్ట్ గా సెట్ అయ్యే క్యారెక్టరైజేషన్ కూడా దొరికింది. అండ్ ఈ రోజు పర్ఫార్మెన్స్ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ తో కాకుండా ఇమోషనల్ గా కూడా చాలా సీన్స్ బాగా పండాయి. లైక్ హాస్పిటల్ సీన్ ఒకటి ఉంటది. ఆయన కొంతమంది హాస్పిటల్ సీన్ చాలా క్రింజ్, లేకపోతే వేరే ఏదేదో మాట్లాడుకుంటే ఐ లైక్ దట్ హాస్పిటల్ సీన్. అండ్ క్లైమాక్స్ లో కూడా లైక్ నాకు ఇమోషన్ సెట్ కాలేదు, ఇమోషన్ నాకు ఎక్కడ హిట్ కాలేదు. కాకపోతే ఐ క్యాన్ సీ ద పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు ఏదో, అంటే తను కూడా మంచిగా ఫీల్ అయ్యి ఇస్తున్నట్టు అనిపించింది నాకు. పర్ఫార్మెన్స్ బాగుంటది. లైక్ లైక్ దాట్ ఈస్ ద ప్రాబ్లం కదా. ఇప్పుడు రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతున్నాము కానీ వేరే ఎవరు పర్ఫార్మెన్స్ నాకు అంత స్ట్రైక్ కాలేదు, ఎందుకంటే క్యారెక్టర్ లేదు అక్కడ, రాయలేదు. కూడా నాకు బాధ అంతే. ఇట్స్ నాట్ దట్ ఐ డిడ్ నాట్ లైక్ ఆర్ ఐ లైక్ ఆర్ ఐ డిడ్ నాట్ లైక్. ఇట్స్ జస్ట్ లైక్ దిస్ ఫిలిం కుడ్ హ్యావ్ బీన్ లైక్, ఆ ప్రెషర్ ఏమి పెట్టుకోకుండా, కమర్షియల్ గా చేయాలి అని ఏమి పెట్టుకోకుండా, అందరినీ సాటిస్ఫై చేయాలని ఏమి పెట్టుకోకుండా, బుచ్చిబాబు గారి సొంత విజన్ వరకే ఆయన ఆలోచించి, ఇఫ్ హీ వుడ్ హ్యావ్ బీన్ లైక్ సందీప్ రెడ్డి గంగా గారు, ది ఫిలిం ఈవెన్ రాజమౌళి గారు కూడా ఆయన స్ట్రాంగ్ గా అనుకున్న వేటి మీద ఆయన కాంప్రమైజ్ అవ్వరు. బుచ్చిబాబు గారు కూడా చేసి ఉండుంటే ఇంకా బాగుండేదని నా ఫీల్. ఎస్, లాస్ట్ నాకు కూడా సేమ్ థాట్. లైక్ మూవీ ఎక్కడనో కమర్షియలైజ్ చేసినందుకు మూవీ స్టోరీ డైల్యూట్ అయిపోయిందని నాకు అనిపించింది. పర్ఫార్మెన్స్ బాగుంది. లాస్ట్ లో ఒక టచ్ చేయడం అంటే మ్యూజిక్ కూడా నాకు అక్కడక్కడ బాగా బాగా అనిపించింది. దాని తర్వాత కూడా ఓకే ఓకే అనిపించింది. అండ్ సాంగ్స్ కూడా ఓకే, 2 3 సాంగ్స్ బాగుంది. దాని తర్వాత అది కొన్ని సాంగ్స్ వస్తాయి అట్లా ర్యాండమ్ గా సాంగ్స్ చేసుకోవచ్చు. అది అంత కొన్ని సాంగ్స్ ఎక్కినాయి, కొన్ని సాంగ్స్ ఎక్కలేదు. ఐటమ్ సాంగ్ నాకు అస్సలకి ఎక్కలేదు. పర్ఫార్మెన్స్ బాగుంది, 2 3 సీన్లు బాగున్నాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ లైక్ ఫస్ట్ హాఫ్ లో రిగ్రెసివ్ ఉంది, అది చాలా మంది మాట్లాడుకున్నాడు అండ్ రైట్లీ సో. యా, నెక్స్ట్ మూవీ నుంచి బుజ్జిబాబు కొంచెం కొంచెం ఏది కమర్షియలైజ్ కాకుండా స్టిక్ టు ద కోర్ చేస్తే బ్రేక్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఎస్, ఎస్. యా, సో దాట్స్ అబౌట్ ఇట్. చాలా పెద్ద అయిపోయింది, పిల్లగా మంచిగా మాట్లాడదాం, కొంచెం చిన్నగా ఎస్. మాట్లాడదాం అనుకుంటే పోయింది అది. సో ఓకే, యా దట్స్ అబౌట్ ఇట్. సో